మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ కి మరియు వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. రమేష్ గారు జనాలకి ఎలాంటి పాటలు అందించబోతున్నారు? ప్రతి పాట అందించబోతున్నారు. మా ఇంట్లో పుట్టిన మా లక్ష్మీదేవి నువ్వే చెల్లెమ్మ సాంగ్ చెప్పాలంటే అక్క బావ రీసెంట్గా కరెంట్ షాక్ చనిపోయారు. ఆ అమ్మ చెల్లెమ్మ సాంగ్ వాళ్ళ ఫోటో ఫ్రేమ్ ఉంటుంది. జాగాలో సిరిమల్లె పువ్వు పూసిందోయమ్మ. సో అనుకుంటారా ఇంకా ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు ఇంకా అవకాశాలు వస్తే బాగుండు, కొంచెం ఇంకా మంచి వాళ్ళ దగ్గర నేను వర్క్ చేస్తే బాగుండు అని చెప్పేసి ఏమైనా ఫీల్ అవుతూ ఉంటారా రమేష్ గారు? చాలా ఫీల్ అవుతుంది. దాంట్లో వాడిన ఫీమేల్ సింగర్ నర్సు జాబ్ చేస్తారు. ఎంత మంచి వాయిస్ ఉంది ఆమెకి. వాళ్ళు ఏమన్నా అంటారా, ఏంది రమేష్ ఎందుకు అవసరమే ఇవన్నీ, హైదరాబాద్ అంటేనే రంగుల ప్రపంచం, పైసలతోనే అమ్మేస్తారట అని చెప్పేసి ఇట్లా మాట్లాడడం జరుగుతూ ఉంటది కదా. గురించి చాలా మంది తెలియదు మేడం. అంటే సినిమా ఇండస్ట్రీ మీద మీ ఒపీనియన్ ఏంటి, బ్యాడా గుడ్డా? సినిమా ఇండస్ట్రీ ఒకవేళ మీరు ఇట్లా చెప్పకపోతే మీకు అవకాశాలు ఇవ్వరని చెప్పేసి చెప్తున్నా. నేను అట్లా ఎప్పుడు చెప్పాను, ఎందుకంటే చూసాను నేను చిన్నప్పుడు. కొంతమంది నటన మీద ఇష్టమై అవకాశాలు లేక మంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది సీరియల్ ఆర్టిస్టులు, సినిమా ఆర్టిస్టులు కూడా ఉన్నారు. అయితే ఎందుకు అంటే సో మీరు ఇన్స్టా మీరు కూడా వాడుతున్నారు కదా, ఎవరైనా అంటే మిమ్మల్ని చూసి అంటే మీకు ఏమైనా ప్రమోషన్స్ ఇవ్వడం, ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ చేయాలని చెప్పేసి, జ్యోతిషాలకు సంబంధించినవి మాట్లాడాలి, ఏదైనా డబ్బులు ఇస్తామని ప్రమోషన్స్ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా రమేష్? డబ్బు కోసం నేను చిల్లర పనులు చేయను. అంటే ఇవన్నీ చిల్లర పని ఇవన్నీ చేస్తే ఇవన్నీ వేస్ట్ మరి. తర్వాత కుటుంబ పరిస్థితి ఏ విధంగా అయితే మాకు ఈ అవకాశాలు కావాలన్నా అని అంటే నిజంగానే మీరు నిజాయితీగా తీసుకుంటారా, లేకపోతే మీరు కూడా డబ్బులకు ఆశపడతారా? డబ్బు నేను సంపాదిస్తున్నా, డబ్బు నాకు అవసరం లేదు. సరిత అని కండక్టర్ జాబ్కి రిజైన్ చేసింది. ఫోక్లో ఎవరిని ఇష్టపడతారు ఎక్కువ మీరు? ఫోక్లో నేను నల్గొండ గద్దర్ని ఇష్టపడతాను. ఎందుకు? రేవంత్ రెడ్డి గారి పాటతో ఫేమ్ అయ్యారని. చాలా పాటలు చేసి జగన్ పాట ఎంత బాగుంది. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు శివ స్టూడియోస్. ప్రస్తుతం నా దగ్గర అయితే ఒక డైరెక్టర్ అని చెప్పొచ్చు. సో మంచి పాటలతో పాటు తనదైన ఒక శైలిని సంపాదించుకుంటూ ఎంత కష్టమైనా కూడా నేను వెండి తెర మీద కనిపించాలి, నాకంటూ ఒక నా కష్టానికి ప్రతిఫలం రావాలని చెప్పేసి రమేష్ గారు అయితే ఇప్పటివరకు చాలా కష్టపడుతున్నారు. బట్ అసలు కష్టానికి ప్రతిఫలం వచ్చిందా? సో ఇంత కష్టపడినా కూడా ఇండస్ట్రీలో ఆయనకంటూ ఒక మంచి పేరు ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందామని ఈరోజు అయితే మా శివ స్టూడియోకి అయితే పిలవడం జరిగింది. ఒకసారి రమేష్ గారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే రమేష్ గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. యూట్యూబ్లో మొత్తం మీ పాటనే అలచల్ అవుతుంది అసలు. థ్యాంక్ యూ మేడం. అంటే చాలా రోజుల నుంచి కష్టపడుతున్నా మేడం. అంటే అట్లాంటి పాట కోసము మనకు పేరు రావడానికి కోసం అట్లాంటి కష్టపడుతున్నా. అది ఇప్పుడు గుర్తింపు వచ్చింది ఆ పాటతో. నాకు ఆ పాటతో గుర్తింపు వచ్చినాక మీ శివ స్టూడియోకి పిలిచినందుకు మీకు, మీ స్టూడియో వాళ్ళకి, కెమెరామెన్కి అందరు కూడా పేరు పేరున నేను నమస్కారం తెలియజేస్తున్నాను. సో పుట్టి పెరిగింది ఎక్కడ రమేష్ గారు మీరు? పుట్టిందంతా కోడంగల్ కాన్సెన్స్ మేడం, లగచల్ర. ఇప్పుడు దుద్దాల మండలం అయింది లగచల్ర. అక్కడ 5th వరకు మాకు ఊళ్ళో ఉంటే 5thలో హెడ్ మాస్టర్ మల్లికార్జున సారు నాటకాలు వేయించారు. ఓకే. నాటకాలు వేపిస్తే అందరిని పిలుచుకున్నారు, నన్ను పిలుచుకోలేదు. అప్పుడు కొద్దిగా బాధ అనిపించింది, ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉంది దాని మీద, మనకు పిలవనందుకు బాధ అనిపించింది. తర్వాత మండల్ లెవెల్ సాంగ్స్ సంస్కృతి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అక్కడ సాంగ్, అప్పుడు జయం సినిమాలో రాను రాను అంటూ సాంగ్ అది మంచి ఫేమస్. ఆ సాంగ్లో మా క్లాస్మేట్లు అందరూ చేశారు. అప్పుడు పిలుచుకోలేదు. తర్వాత ఊళ్ళో చదువుల పండుగ చిన్న ప్రోగ్రాం పెట్టినప్పుడు ఊళ్ళో చేసినప్పుడు అందరూ ఫాదర్స్ అందరూ వస్తుంటారు కదా మేడం. అక్కడ కూడా మనకి ఏం పిలవలేదు. ఇంత అంటే మనకు అవకాశం ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే కూడా ఇవ్వలేదు అని కొద్దిగా బాధ అనిపించింది. 10 ఏళ్ళ వయసులోనే ఒక స్టోరీ రాసుకున్నాను. అప్పటి నుండి స్టోరీ రాసుకున్నాను. అంటే చదువు ఇంట్రెస్ట్ ఉండి పనిలో పెడితే అబ్బాయి ఎట్లాంటి ఇబ్బందులు పడతాడు, చదువు మీద ఇంట్రెస్ట్ ఉంది, ఆ స్టోరీ రాసుకున్నప్పుడు 10 ఏళ్ళ వయసులో రాసుకున్నాను. తర్వాత అక్కడ నుంచి 5th అయిపోయింది దుద్దాల, 10th వరకు అక్కడ. 9th క్లాస్లో ఊళ్ళో వీధి నాటకాలు వేస్తుంటారు కదా మేడం. వీధి నాటకాలు వేస్తుంటే చాలా వేస్తుంటారు. రీసెంట్గా మొన్న కూడా వేసిన. అయితే వీధి నాటకాలు వేస్తున్నప్పుడు రోజు ప్రాక్టీస్ చేస్తుంటారు మేడం. అక్కడ వెళ్ళి కూర్చున్న తర్వాత రోజు వెళ్ళి కూర్చుంటే చిన్నగా ఏదైనా పాత్ర చేయని వన్నా, ఇంట్లో ఎవరు ఏం పర్మిషన్ ఇవ్వలేదు మనకి ఇంట్రెస్ట్ ఉందని వచ్చి కూర్చున్నాం. ఫ్యామిలీ సపోర్ట్ లేదు మీకు అప్పుడు? అంటే తెలియదు, అంటే మనకి ఇంట్రెస్ట్ ఉంది, మన ఫ్యామిలీకి తెలియదు. కూర్చున్న తర్వాత మా నాన్న అడిగితే ఇట్లా ఏదన్నా చిన్న వేషం కట్టమంటున్నా అంటే, పాడనీక రాదు, జనాలు ఉంటారు, రాకపోతే తిడతారు,
నాటకాలు అంటే మామూలు విషయం కాదు. ఊరందరూ అక్కడ కూర్చొని నీకు పాట రానప్పుడు ఇబ్బంది పడితే నా పరువు అవుతుంది అన్నాడు. లేదు నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను కడతా అని. ఒక లేడీస్ పాత్ర భక్త సిరియాల వీధి నాటకంలో భక్త సిరియాల చిన్న పాత్ర కట్టు. అదొక 5 పాటలు, అదొక 5 పాటలు. ఆ పాట పాడేటప్పుడు దర్జాగా వస్తున్నాడు మా నాన్న, అంత మంచిగా వాయిస్ ఉంది అని. అప్పుడు అనుకున్నాడు పర్వాలేదులే అని. అట్లా రన్నింగ్ తర్వాత క్లాసుల్లో అప్పుడు అరే ఇంత ఇంట్రెస్ట్ ఉంది నీకు, ఇంత బాగుందని. తర్వాత 10th అయిపోయిన తర్వాత హై స్కూల్ మానిపించింది. హైదరాబాదు రావడం అనేది అసలు నిజంగా అది ఎట్లా చెప్పలేము. మా విలేజ్లో మొత్తం దాదాపు ఒక 400-600 మంది హైదరాబాద్లో ఉంటారు. హోటల్ ఫీల్డ్ అందరు. ఇప్పుడు కూడా నేను చేసేది హోటల్ పని. నేను దగ్గరికి వచ్చింది హోటల్ పని చేసుకుని దగ్గరికి వచ్చింది. ఇప్పుడు స్టూడియోకి పర్మిషన్ తీసుకొని వచ్చారు. ఏం చేస్తారు హోటల్లో? హోటల్లో సొంతంగా హోటల్ ఉంది మేడం. ఓకే. చాయ్ ఉంటుంది, టిఫిన్ మీల్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ హైదరాబాద్ పరిగిలో ఉంటుంది. ఊరు వదిలేసి నేను అక్కడ నుంచి ఇప్పుడు స్టూడియోకి మీద పని చేసుకుని దగ్గరికి వచ్చిన నేను కార్ వేసుకొని. అయితే అక్కడ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు 10th క్లాస్ నడుస్తుంది. మా దగ్గర పిల్లలందరూ సిటీ పోయి వాళ్ళు ఏం పని చేసేది తెలియదు మనకి సిటీలో. అవును. వచ్చేటప్పుడు ఆ షూలు, టీషర్టు, జీన్స్ ప్యాంట్, అరే హైదరాబాద్ పోతే ఇంత బాగుంటుందా. మాకు చదువు మీద కొద్దిగా తగ్గింది. ఇక మనం కూడా పోలేండి. వచ్చిన తర్వాత తెలిసింది చదువుకుంటేనే బాగుండే, ఇదంతా చూడనీకనే బాగుంది ఇక్కడ అని. అట్లా హైదరాబాద్ వచ్చిన తర్వాత అసలు ఏం చేయగలుగుతాం, మనం ఏం చేస్తాం అని ఒక 2 years తర్వాత మొగిల్ రేఖ సీరియల్లో చేసినాం. ఓకే. యాక్టర్గా పరిచయం అయ్యారు మీరు ఫస్ట్ ఇండస్ట్రీ? అంటే నేను ఆ పని చేసుకుంటున్నా, మరి హోటల్ ఫీల్డ్ చేసుకుంటున్నాయి. సండే అట్లా ఖాళీ ఉన్నప్పుడు షూటింగ్లు ఎక్కడ జరుగుతున్నదో చూసుకొని మాదాపూర్ అక్కడ మొగిల్ రేఖ సీరియల్, తర్వాత బద్రీనాథ్ సినిమాలు చిన్నగా అనిపించినప్పుడు అప్పుడు అట్లా ఇంట్రెస్ట్ కలిగింది. ఇక ఏదైనా చేయాలి మనము. అప్పటికిప్పటికి ఏంటి తేడా? ఇండస్ట్రీకి చాలా తేడా ఉంటుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. అప్పటికిప్పటికంటే ఇప్పుడు టాలెంట్ ఉండాలి మేడం. దేనికైనా టాలెంట్ ఉండాలి. టాలెంట్ ఉంటే నువ్వు ఎక్కడున్నా నేను తీసుకెళ్తారు. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే రమేష్ గారు, టాలెంట్ అనేది కాకపోయినా కూడా కొంతమంది డబ్బులు పెట్టి, సో ఇప్పుడు మీకు మంచి ఆఫర్ వస్తుంది, సో మీకు ఒక మంచి రోల్ ఇస్తాము, బ్రదర్గా అయినా కావచ్చు, సో విలన్ క్యారెక్టర్ అయినా ఇచ్చినా కూడా, సో మీరు అక్కడ మీ టాలెంట్ని ఉపయోగించినా కూడా బట్ మీరు అక్కడ డబ్బులు పెట్టలేరు. కొంతమంది డబ్బులు పెట్టి ఆ రోల్ని వాళ్ళు కొనుక్కొని చేయడం జరుగుతుంది అని చెప్పేసి దాదాపు చాలా మంది ఇండస్ట్రీకి వెళ్ళిన వాళ్ళు మాట్లాడుతారు. నిజమేనాది? నిజమేది. డబ్బులు పెట్టి చేస్తున్నారు. నిజం. యాక్టింగ్ రాకపోయినా డబ్బులు ఇచ్చి, అంటే రిటర్న్ డబ్బులు ఇచ్చి చేస్తున్నారు. అది వాస్తవమైనది. కాకపోతే మన దగ్గర టాలెంట్ ఉంది, డబ్బులు లేవు. మనం టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? సినిమా ఇండస్ట్రీలో నీకు ఎవరు తొందరగా అవకాశం ఇవ్వరు. ఎక్కడో ఒక చోట కనిపించినప్పుడు పలానా వ్యక్తి బాగా యాక్టింగ్ చేస్తున్నాడు, మనం ఒక తీసుకుందామని తెలిసిన వ్యక్తి అవకాశం ఇవ్వగలుగుతాడు. కాకపోతే మనం అన్ని రోజులు వెయిట్ చేయలేము. కాబట్టి ఇలాంటివి అంటే షార్ట్ ఫిలిమ్స్ కానీ, సాంగ్స్ కానీ, యాక్టింగ్ కానీ ఇవన్నీ చేస్తే ఎక్కడో ఒక దగ్గర మనం ప్రూవ్ అవుతాం. ప్రూవ్ అయినప్పుడు అవకాశం వస్తుంది. అవకాశం వచ్చిన తర్వాత దాన్ని ఎలా నిలదొక్కుకోవాలనేది అప్పుడు టాలెంట్ ఉపయోగించుకోవాలి. సో ఈ రోజు మీరు యూట్యూబ్లో ఆ చెల్లమ్మ సాంగ్ చేసి, అమ్మ చెల్లమ్మ సాంగ్ చేసి మంచి ఫేమ్ తెచ్చుకున్నారు. ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారు అసలు? నేను దాదాపు అంటే 2007-8లో నా 10th అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కష్టపడుతూనే ఉన్నారు. కష్టపడుతున్నా, మళ్ళీ పని చేస్తున్నా. ఒకటే నమ్ముకోలేదు, ఇండస్ట్రీనే నమ్ముకోకుండా ఇటు పని చేసుకుంటూ వస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీ పరిస్థితి ఎట్లుంటుంది పెడతాం. 2013లో మా నాన్నగారు చనిపోయారు. తర్వాత కొద్దిగా ఇబ్బందులు అయినాయి. మా అన్న, నేను, మా తమ్ముడు, తర్వాత మా అన్న అందరూ అంటే ఆయన పెద్దతనం తీసుకొని, అంటే తండ్రి పాత్ర తీసుకొని అవన్నీ చేపించి మాకు పెళ్ళిళ్ళు చేసి ఇవన్నీ చేసింది. కాబట్టి మనం ఎందుకంటే ఫ్యామిలీని వదిలేస్తే బాగుండదని పని చేస్తున్నాం. అవకాశం మంచిగా వచ్చింది అనుకో, మనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. ఈ మధ్యలో వాళ్ళు కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఎందుకంటే ఇంత మంచిగా టాలెంట్ పెట్టుకొని మనము ఆపితే బాగుండదు. సరే నీకు ఎక్కడ ఏం ప్రోగ్రామ్ ఉన్నా వెళ్ళు అని చెప్తారు. ఇప్పుడు వాళ్ళ పర్మిషన్ తీసుకొని, మా అన్న పర్మిషన్ తీసుకొని నైట్ చెప్పేసి ఇట్లా స్టీవా స్టూడియోలో ఇంటర్వ్యూ రేపు పోవాలంటే సరే వెళ్ళని చెప్పి 11:30కు వచ్చేసిన ఇక్కడికి బయలుదేరి వచ్చారు. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు తీసినటువంటి ఒక 10 songs తీశారు కదా మీరు మీ ఓన్గా తీసాను. సో ఓన్గా తీశారు. ఒక 4 మంచి ఫేమ్లోకి వచ్చారు. షార్ట్ ఫిల్మ్ తీసాను, సాంగ్స్ కూడా తీసిన. షార్ట్ ఫిలిమ్స్ ఎన్ని తీశారు? షార్ట్ ఫిలిమ్స్ ఒక 6 తీసిన. నేనే రైటరు, నేనే డైరెక్టరు, నేనే యాక్టర్ అని. సో మీరే చేసుకున్నారు. సో కొన్ని ఏమో వేరే వాళ్ళ ఛానళ్ళు ఉన్నాయి, అవి వాళ్ళు నా యాక్టింగ్ బాగుందని చెప్పి వాళ్ళు క్యారెక్టర్ చేయించుకున్నారు. తర్వాత నేనే ఛానల్ పెట్టుకున్న తర్వాత నేనే ఫ్రెండు, బాల్యం 15 years, రీసెంట్గా బానిస. అంటే తాగుడుకు ఎట్లా ఉంటుంది పరిస్థితి అనేది బానిస ఒకటి. చాలా రిస్క్ పడి అది చెట్టుకు ఉరేసుకొని చేసినాం. అది అంతా ఏ మాత్రం లేకుండా, బట్టలు లేకుండా, అంటే మొత్తం ఎట్లా చనిపోతారు అనేది చూపించిన, రియాలిటీగా చూపించిన.
ఇవన్నీ బాగా నొప్పించినాయి ఇప్పుడు చేసినప్పుడు అది చెట్టుకి వేలాడేసుకో. ఎందుకంటే మీరు ఏదైనా సిచ్యువేషన్ అది దగ్గర నుండి చూడడం జరిగింది అట్లాంటి పరిస్థితులు. నేను రాసే కథలు పాటలు ఇవన్నీ మన కళ్ళకి కనిపించినాయి. అంటే మీ ఊర్లో జరిగిన సంఘటనలు చిన్నప్పటి నుండి చూడడం వల్లనే మీ ప్రతిదీ ఒక ప్రకృతికి అనుభవంగా ఉన్నట్టుగానే. చిన్నప్పుడు దసరా సెలవులు హాలిడేస్ వస్తున్నప్పుడు అందరు ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఎంజాయ్ చేసినప్పుడు మన దగ్గర బలరు గేదెలు ఉండే అవిట దగ్గరికి వెళ్ళాను మనం. నేను అనుకుంటుంటే ఏంది అందరు ఎంజాయ్ చేస్తుంటే మేము బలరకాడ ఉందండి మా నాన్న తిట్టుకుంటుంటే అందరు ఎంజాయ్ చేస్తే మేము పని చేస్తున్నాం మా నాన్న ఏంది అదే. మా జీవితంలో మా నాన్న అంటే విలన్ పాత్ర పోషించిండు కాబట్టి ఈరోజు మేము హీరోలమైన. బాగా చాలా స్ట్రిక్ట్ ఉండేది డాడీ. ఎవరి దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకుంటే వాడిని తప్పైనా నన్నే తిట్టేవాడు. ఎందుకంటే వాడు తప్పు చేస్తాడు నిజమే, నువ్వు వాని దగ్గరికి వెళ్ళడం తప్పు. ఇట్లా ఈ విధంగా తీసుకొచ్చింది కాబట్టి ఇక్కడ దగ్గర మీ దగ్గర కూర్చోవాలంటే ఆయననే కారణం. ఇప్పుడు పద్ధతులు ఇవన్నీ నేర్పించాడు. ఆ రోజు ఎంజాయ్ చేయని చెప్పింటే ఈరోజు జల్సాగా ఎక్కడో తిరుగుతుంటాయి. అంటే 15 ఏళ్ళ వయసులోనే కష్టాన్ని చూపించిండు. ఇవన్నీ బాధలు ఎట్లుంటాయి, మనిషి ఏ విధంగా కష్టపడితే ముందరికి వెళ్తాడు, ఇవన్నీ చూపించాడు. అందుకే ఇక్కడ దాకా రాగలిగామంటే ఫ్యామిలీ సపోర్ట్, అది వాళ్ళు చూపించిన మార్గము. సో ఏది చేసినా కంపల్సరీగా ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి కంపల్సరీ ఉండాలి. సో మీరు ఒకటి బాల్యం 15 సంవత్సరాలను చేయడం అసలు ఏంటో కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నారు? అంటే మీ డాడీ మీకు అంటే కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నా మేడం, ఇప్పుడు హోటల్లో పార్సల్ కడుతుంటాం పేపర్ వేసి, పేపర్ రాసి సాక్షి పేపర్ రా ఒక ఫోటో వచ్చింది, ఒక ఫోటో ఆధారంగా స్టోరీ రాసిన. దీనంగా కూర్చొని ఈ ఎయిర్ అంతా ఇట్లా పడి దీనంగా కూర్చొని ఒక అమ్మాయి ఫోటో చూసిన, ఫోటో తీసి పేపర్ తీసి పక్కకు పెట్టేసిన. చూస్తే దీన్ని ఏదో ఒక స్టోరీ రాయాలంటే బాల్యం 15 years, తక్కువ ఏజ్లో మ్యారేజ్ చేస్తే ఒక ఆడపిల్ల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది అది చేసినది. ఆ క్యారెక్టర్ ఎవరు ఒప్పుకోలేదు, చాలామంది ఒప్పుకోలేదు. మేము ప్రెగ్నెన్సీ ఉన్న క్యారెక్టర్ చేయాలన్నా మేము చేయమా క్యారెక్టర్. ఐశ్వర్యకు అప్పుడు ఆమె ఎప్పుడు బంగారా సినిమాలో చేస్తుంది. బంగారా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా చేస్తున్నప్పుడు ఆమెకు ఫోన్ చేసి ఇట్లా క్యారెక్టర్ ఉంది ఒకటి అంటే చేస్తాను రమేష్ అని చేయించిన. బాల్యం 15 years అంటే తక్కువ ఏజ్లో మ్యారేజ్ చేస్తే ఆడపిల్ల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ మన కళ్ళకి కనిపించినాయి. ఇప్పుడు మన 10th 9th అయిపోయేటప్పుడు అప్పుడే మ్యారేజ్ చేస్తుంటారు ఊర్లలో. యాక్చువల్లీ ఇది ఊళ్ళలో వేసి అందరికి చూపించాల్సిన షార్ట్ ఫిలిం ఇది. బాల్యం 15 years అనేది తక్కువ ఏజ్లో మ్యారేజ్ చేస్తే ఎట్లుందని అది చూపించలేకపోయారు చాలామందికి. ఇప్పుడు మాకు అది 10K వ్యూస్ ఉన్నాయి దానికి. ఆమె యాక్టింగ్ బాగుంది, స్టోరీ మీ దాంట్లో పెట్టుకున్నారు యూట్యూబ్లో? నా దాంట్లోనే ఉంది మేడం. అది అమ్మాయి నటన కూడా చాలా బాగా చేస్తుంది. అంటే ఇప్పుడు మంచి మంచి మూవీస్ చేస్తుంది అనుకుంటా. ఐశ్వర్య చేస్తుంది, హనుమాన్ మ్యాట్ 2లో చేస్తుంది, హనుమాన్లో చేస్తుంది, బిజీ ఉంటుంది చదువుతో పాటు అది కూడా చేస్తుంది. అంత మంచి క్యారెక్టర్ చేసే అమ్మాయి కూడా మీ దగ్గరకు వచ్చి చేసిందంటే అమ్మకి ఎంత నచ్చుతుంది. అది ఫస్ట్ టైం చేసింది. తర్వాత ఆమె అన్నది మీరు పెద్ద డైరెక్టర్ అయినాక రమేష్ గారు నాకు అవకాశం ఇవ్వాలి అన్నది. తప్పకుండా ఇస్తా అన్న. మళ్ళీ రీసెంట్గా అమ్మ చెల్లెమ్మ సాంగ్లో ఆమెను పిలిపించింది, ఆ అమ్మాయిని. అయితే అమ్మ చెల్లెమ్మ 2 సాంగ్ తీద్దామని ప్లాన్లో ఉన్నాం. ఓకే. అంటే ఇప్పుడు జనరల్గా యూట్యూబ్లో మొత్తం ఎక్కడ చూసినా కూడా లవ్ ఫెయిలియర్ సాంగ్స్తోనే హిట్ కొడుతున్నారు చాలామంది. సో ఆ కాన్సెప్ట్లో చేయడం వల్ల మీరు హిట్ అవుతారని చెప్పేసి అదే కాన్సెప్ట్లో మీరు తీసుకున్నారా? ఒక సాంగ్ చేసినాం మనం. అది అంటే ఒకటే కోణం కాకుండా లవ్ ఫెయిలియర్ సాంగ్ కూడా ఒకటి చేస్తే బాగుంటుంది అని చెప్పి మొన్న కళ్ళ ముందు నవ్వేటి వెన్నెలమ్మ అని ఒక సాంగ్ తీసుకున్నాం. తర్వాత కళ్ళ ముందు నీవు ఉన్నాను వన్ సైడ్ లవ్ స్టోరీ. అది వన్ సైడ్ లవ్ స్టోరీ, అమ్మాయి మీద ఎలా ఉంటుంది అనేది స్టోరీ. రీసెంట్గా అయితే ఇప్పుడు అమ్మా చెల్లెమ్మ 2 ప్లాన్లో ఉన్నాం. పెళ్ళి అయి పంపిస్తాం, ఆడపిల్లలకైనా పెళ్ళి అయి పంపిస్తే తర్వాత ఇంటి పక్కల వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఫ్యామిలీ అమ్మాయి పెళ్ళి అయిపోయింది బాధ్యత అయిపోయింది అనుకుంటారు. అసలు కథ అప్పుడే ప్రారంభమైంది. అత్తారింటికి వెళ్ళిన తర్వాత మొగడు ఎలా ఉంటాడు, అత్తమామ ఎలా ఉంటారు, తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారు, పరిస్థితులు అనేది 2 తీద్దాం. దానికన్నా ఇంకా ఎమోషనల్గా చేద్దామని అనుకున్నాం. రీసెంట్గా అమ్మాయి కూడా ఫోన్ చేసి చెప్పింది ఇట్లా క్యారెక్టర్ 2 అనుకున్నామంటే, లేదంటే మీరు ఫోన్ చేస్తే నేను వచ్చేస్తా మీరు చెప్పండి. సాంగ్ కూడా రెడీ అయింది. అది అంటే అనాథలుగా ఉన్న పిల్లలు చెల్లెలకి మ్యారేజ్ చేసి పంపించారు, మీరు చూసినట్టు సాంగ్. అది తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయని 2 అనుకున్నాం. అట్లా 2 తీద్దామని అనుకున్నాం. ఇవన్నీ జరిగిన సంఘటనలు నిజంగా. అంటే జరిగినటువంటి సిచ్యువేషన్స్నే ఒక అంటే రాయాలన్నా దాని గురించి ఆ థీమ్ని క్రియేట్ చేసుకోవాలన్నా చాలా థింకింగ్ చేయాలి. ఒక పదాన్ని అరచి పదాన్ని రాయాలన్నా. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను మేడం, మీకు మీరు పిలిచి రెడీకి ఇంటర్వ్యూ పిలిచి నేను గొప్పగా ఏదో అనుకుంటాము కాదు. అయితే ఏ పెన్ను పట్టుకొని ఏ చేత్తో పెట్టుకొని పదాలు రాసి పాటలు రాస్తున్నామో ఇదే చేతితోటి ఎంగిలి గ్లాసులు కూడా కడుగుతున్నాయి.
ఇప్పుడు చాయ్ దగ్గర ఇంగ్లీష్ గ్లాసులు కూడా కడుగుతున్నా. ఎందుకంటే మనిషి ఎదిగిన తర్వాత అహంకారం అనేది తనలోకి చేరిందనుకో నాశనమే. ఇప్పుడు ఏదైనా చిన్న ఫేమ్ వచ్చిన తర్వాత ఎవరు ఎట్లుంటారు మేడం మీకు తెలిసి ఉంటుంది, చాలా మంది ఇంటర్వ్యూ చేసేట్లు. అలాంటి అహంకారం నా దగ్గరికి రాకూడదని ఇప్పటికీ ఇంగ్లీష్ గ్లాసులు కడుగుతుంటాను. బాధపడరు మీరేమి? నేను ఎప్పుడు బాధపడను. నా దగ్గరికి వచ్చే కస్టమర్ కూడా నేను నా ఛానల్ ఉంది అదే చెప్పను. వాళ్ళే చూసిన తర్వాత మీరు ఇంతమంది టాలెంట్ ఉంది, అది సాంగ్ ఇంత మంచి చేసిరు మీరు అని అంటారు. అంతవరకే, దాని పెద్ద డిస్కషన్. సీరియల్స్లో కూడా రాశారని విన్నా. అంటే ఇట్లా చిన్న చిన్న బిట్స్ వైజ్గా రాసిస్తూ ఉంటారా ఇట్లా నార్మల్గా? ఇప్పుడు నేను సినిమా స్టోరీస్ కూడా రాసాను మేడం. వైష్ణవి తేజ్ ఉప్పెన హీరో, ఓకే, కోమలి అని ఒక స్టోరీ రాసినాను. చాలా అద్భుతంగా ఉంటుంది అది. మన కళ్ళ కనిపించిన స్టోరీ అది. ఆయన కోసం రాసుకున్నది కొన్ని. ఎందుకంటే మనకు టైం వచ్చినప్పుడు ఎక్కడ ఒక దగ్గర చెప్పగలుగుతాం లేని చిన్న చిన్న స్టోరీలు. తర్వాత ఎన్టీఆర్ కోసం నాకు ఇష్టమైన స్టోరీ ఒకటి రాసుకున్నాను. ఓకే, ఎన్టీఆర్ అంటే ఇప్పటివరకు అట్లాంటి స్టోరీ చూపించలేదు ఎన్టీఆర్కి. సో ఏ టైంలో రాసుకుంటారు మీరు? ఎప్పుడు బిజీ ఉంటాం హోటల్ దగ్గర. నాకు మార్నింగ్ 4:30కి హోటల్కి వచ్చి చాయ్ రెడీ చేసి 7కి వెళ్ళిపోతా. 7కి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని రాస్తా. తర్వాత పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేస్తా. మళ్ళీ 8:30కి హోటల్కి వస్తా. మధ్యాహ్నం ఖాళీ ఉన్నప్పుడు మధ్యాహ్నం రాసుకుంటా, నైట్ ఖాళీ ఉన్నప్పుడు నైట్ రాస్తాయి. ఖాళీగా ఉన్న టైంలో రాస్తా కానీ పని మాత్రం వదిలేదు. రెండు ఉన్నాయి. సినిమా స్టోరీ. ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారు. సో ఈ పాటతోని కొంచెం మీకంటూ ఒక అంటే మీరు అనుకున్న దాంట్లో ఒక జస్ట్ ఒక 1% అయింది అని మేము అనుకుంటున్నాం. సో అంతకుముందు ఉన్న వాళ్ళు చూసి అరే నేను ఈ సిచ్యువేషన్స్ని నేను ఇక్కడ దాకా రీచ్ కాలేకపోతున్నా, అసలు ఏంటి నా పరిస్థితి, నేను ఎందుకు ఇలానే ఉన్నా, నా టాలెంట్ ఎందుకు ఇంకా బయటికి రావడం లేదని చెప్పేసి ఏ రోజు కూడా అంటే మీరు కృష్ణానగర్కి వచ్చి నేను ఉండాలి, సో ఇక్కడ నా ప్రతిభ చూపెట్టుకోవాలని చెప్పేసి మీరు ఎప్పుడు అనుకోలేదు? అంటే అవకాశాల కోసం మీరు తిరగలేదా? అవకాశాలు తిరుగుతున్నాం మేడం. రీసెంట్గా కూడా మొన్న ఒక వెబ్ సిరీస్కి ఆడిషన్ ఇచ్చిన. రీసెంట్గా వచ్చేసిపోయినా మన జగపతి బాబు, రాజీవ్ కనకాల వాళ్ళు ఉన్నారు దాంట్లో. ఓకే, దాంట్లో అంటే అసిస్టెంట్ డైరెక్టర్ మా ఫ్రెండ్ ఉన్నాడు రామ్ అని, ఆయన కూడా ఆడిషన్ ఇచ్చిపోయినా. ఫోన్ చేస్తామన్నారు. తర్వాత నీల్స్ తీసుకోమన్నారు. ఓకే, అంటే ఇష్టంగా పెంచుకున్నాం కాబట్టి తీసేస్తాను చెప్పి, పెద్ద మనకు సినిమా ఇష్టం, మనకు ఇవన్నీ తీసేస్తాను చెప్పాను. అది తిరుగుతున్నా మేడం. వాస్తవం చెప్పాలంటే తిరిగి డబ్బులు పోగొట్టుకున్నా. అవకాశం ఇస్తా అని చెప్పి డబ్బులు ఇచ్చి పోగొట్టుకొని అంటే నమ్మకం అనేది పోయింది. అదంతా వదిలేసి ఛానల్ పెట్టేసినప్పుడు. ఇండస్ట్రీ అంటేనే మోసం అని చెప్పేసి అంటారు, అది మీ వరకు ఎదుర్కొన్నారా? మోసం నిజంగా మోసం మేడం. అది తెలియని వాళ్ళకి మోసం చేస్తుంటారు. తెలివిగా ఉన్నవాడు ఎవడు మోసపోడు, తెలియని వాడినే మోసం చేస్తారు. అంటే కొంతమంది ఏంటంటే అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ ఉంటారు టీవీలో, సినిమా అవకాశాలు ఇస్తాము, సో డైరెక్టర్గా అయినా స్క్రిప్ట్ రైటింగ్ అయినా ఎవరైనా ఏదైనా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 10,000 కట్టండి, 5,000 కట్టండి, మీకు ఈ అవకాశం వస్తుంది, మేము ట్రైనింగ్ ఇప్పించేసి తర్వాత వెళ్ళి సో ఇక్కడ మీకు ఇప్పిస్తామని చెప్పి చాలా ఆఫర్స్ పెడుతూ ఉంటారు. అది నమ్మి వెళ్ళొచ్చా? అంటే మీరు ఇంత కష్టపడి స్టేజ్లో ఉండి ఇప్పుడు ఒక స్థాయికి వచ్చిన అంటే కొంచెం స్థాయిలో ఉన్నా కూడా యువతకు అసలు మీరు ఏం చెప్తారంటే కరెక్ట్గానే అది వాళ్ళు నిర్ణయించుకున్న తోవ కరెక్టేనా? నేను ఒకటే చెప్పగలుగుతాను మేడం, అవకాశం ఇస్తామని అనేది అదంతా ఉత్తదే, అది వేస్ట్. అది ఆడిషన్లు పెట్టినప్పుడు ఎంతమంది ఉన్నాను, ఒక 500 మంది ఉన్నాను, 1000 ఉన్నాను. ఆడిషన్లో మీరు కరెక్ట్గా చేయగలిగితే క్యారెక్టర్ కొట్టగలుగుతారు మీరు. అది ఎంత దూరం ఉన్నాను, ఆంధ్రాలో ఉండాలి, ఇటు తెలంగాణ ఉండాలి, బెంగళూరు ఉండాలి. ఆడిషన్లకు మాత్రం తప్పకుండా వెళ్ళాలి. అక్కడ డిఫరెంట్గా చేసి చూపించాలి, ఒకటే కోణం కాదు. నవ్విస్తూ ఏడిపిస్తూ కోపంతో ఇవన్నీ చేయగలిగితే, ఇవన్నీ ఒకటేసారి అక్కడ చేయగలిగితే అవకాశం మాత్రం తప్పకుండా ఉంటుంది. నవరసం పండించాలి. మీరు వెళ్ళి ఏదో డైలాగ్ చెప్పి వచ్చినామంటే అసలు నీకు ఎవరు అవకాశాలు రావట్లేదు. ఫోన్లు చేసి మీకు అవకాశాలు ఇస్తాము, అది మోసం. డబ్బులు కట్టించుకుని అదంతా వేస్ట్. దీన్ని అసలు నమ్మొద్దు. దీన్ని ఆడిషన్లో కానీ మీరు ఈ నవరసాలు చేయగలిగితే, నవరసాలు కొన్ని రసాలు చేయగలిగితే తప్పకుండా మీకు అవకాశం వస్తుంది. అది నేను గ్యారంటీ ఇవ్వగలను. సో ఇంకొకటి రమేష్ గారు, ఇండస్ట్రీలో కూడా అమ్మాయిలకి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయంట. సో అబ్బాయిలు ఎంత కష్టపడ్డా కూడా వాళ్ళు అక్కడే మిగిలిపోతారని చెప్పి చాలా వరకు చెప్తూ బాధపడుతూ ఉంటారు. సో వాళ్ళ ఓన్గా ఇప్పుడు కొంతమంది ఇప్పుడు యూట్యూబ్ రావడం వల్ల, ఇన్స్టా రావడం వల్ల ఒక ప్లాట్ఫామ్ ఎంచుకొని వాళ్ళ టాలెంట్ నిరూపించుకొని అట్లనే డబ్బులు సంపాదించుకుంటున్నారు ప్రమోషన్స్తోనో ఇట్లనో ఒకలాగా మొత్తానికి. సో తెర మీద కనిపించేలాగా అమ్మాయిలకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి, అమ్మాయిలు కూడా కమిట్మెంట్లు ఇస్తేనే వాళ్ళకి మంచి అవకాశాలు అని అంటారు. అంటే మీరు ఒక డైరెక్టర్గా ఏం చెప్తారు దాని గురించి? అది వాస్తవమైన మాట మేడం. కమిట్మెంట్ కంపల్సరీ ఉంటుంది సినిమా ఇండస్ట్రీలో, మీకు తెలియదు ఏముండలేదు. కాకపోతే కొంతమంది బయటపడుతున్నారు, కొంతమంది పడట్లేదు. అవకాశం అంటే ఫస్ట్ అవకాశం కోసం ఇలాంటివన్నీ కాంప్రమైజ్ అయిపోతున్నారు.
తర్వాత అవకాశం వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాక అవన్నీ అవసరం లేదు మాకు. అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. అంటే ప్యాషన్ మీద వాళ్ళు వస్తున్నారు, మాకు అవకాశం ఏంటి సార్ అంటే ఇస్తాం, కమిట్మెంట్ అడుగుతారు. అది కమిట్మెంట్ ఓకే అయిన తర్వాత వాళ్ళ టాలెంట్ ఉందనుకో, వాళ్ళ టాలెంట్ ఉంటే ఇవన్నీ అవసరం లేదు. టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి. లేడీస్కి మీరు అన్నట్టు నిజంగా అది వాస్తవమైన మాట. మనమంతా చూస్తున్నాము, కొంతమంది బయటపడుతున్నారు, కొంతమంది బయటపడలేదు. ఏంటంటే చాలా వరకు అంటే మస్త్ అసలు నటన అంటే కొంతమంది పిచ్చితో నేను ఖచ్చితంగా కనిపించాలని ఫ్యామిలీ ఇష్టం పడకపోయినా కూడా కొంతమంది గొడవలు పెట్టుకొని వచ్చి సో ఇక్కడ హైదరాబాద్లో చాలా వరకు కష్టపడుతూ ఉంటారు. తిండి తినకపోయినా ఫ్రెండ్స్తో రూములలో ఉండి సో ఎన్నో ప్రాబ్లమ్స్ అనుభవించుకున్నా కూడా కొంతమందికి అసలు అవకాశాలే రాక ఆ కృష్ణానగర్లో అయినా సో రోడ్ల మీద కూర్చోవడం, వెయిట్ చేయడము, మార్నింగ్ టైంలో సో వాళ్ళకి కొన్ని బస్సెస్ వస్తాయట తీసుకెళ్ళడానికి. అసలు కొంతమంది అయితే కరోనా టైంలో అయినా కావచ్చు, స్టిల్ ఇప్పటికి చూసుకున్నా కూడా చాలా ప్రాబ్లమ్స్ అనుభవిస్తారు. సో అలాంటి వాళ్ళకి ఎప్పుడైనా మీరు మీ దగ్గరికి వచ్చి అంటే ఒక మంచి పొజిషన్కి వచ్చినప్పుడు మాకు ఈ అవకాశాలు కావాలన్నా అని అంటే నిజంగానే మీరు నిజాయితీగా తీసుకుంటారా, లేకపోతే మీరు కూడా డబ్బులకు ఆశపడతారా, కమిట్మెంట్లకు ఆశపడతారా? నేను ఇప్పటి వరకు ఒక 15 షార్ట్ ఫిల్మ్ చేసిన, సాంగ్స్ చేసిన, వేరే ఛానల్లో చేసిన ₹1 కూడా తీసుకోలేదు. ఎందుకంటే డబ్బు సంపాదిస్తున్నా, మనకు డబ్బు నేను సంపాదిస్తున్నా, డబ్బు నాకు అవసరం లేదు అక్కడ. అంటే నీవు ఇచ్చే అవకాశానికి నాకు డబ్బు అవసరం లేదు. నన్ను డబ్బులు అడగకున్నా పర్వాలే, నువ్వు నాకు ఇవ్వకున్నా పర్లేదు, నన్ను అడగకుంటే చాలు, నేను చేయడానికి ఓకే. అయితే నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ తప్పకుండా అవకాశం ఇస్తున్నాను నేను. చాలామందికి ఇంట్రెస్ట్ ఉందన్నా మాకు చేయండి, మాకు ఒక అవకాశం ఏంటంటే ఇస్తున్నాం. వాళ్ళ టాలెంట్ ఉంటే మాత్రం తప్పకుండా అవకాశం ఇస్తున్నాం. టాలెంట్ ఉంటే అవకాశం ఇస్తున్నాం, కానీ డబ్బులు తీసుకొని ఇప్పటివరకు ఎవరికి అట్లా చేయలేదు. ఎందుకంటే డబ్బులు నేను సంపాదిస్తున్నాను ఆల్రెడీ. యూట్యూబ్ని నమ్ముకొని నేను రాలేదు, పని చేస్తున్నాను, బిజినెస్ ఉంది కాబట్టి నాకు డబ్బు గురించి పెద్దగా లేదు. కాకపోతే మనకు సినిమా ఇండస్ట్రీలో ఒక నటుడిగా గుర్తింపు రావాలని నేను పడుతున్న ఇబ్బందులు అవన్నీ. కానీ నా ఇబ్బందులు ఎంతో నేను చూస్తున్నా కాబట్టి వేరే వాళ్ళని డబ్బులు అడగడం తీసుకోవడం ఉండదు. ఇప్పుడు నా దగ్గర ఒక లేడీ చేసింది, నవ్వేటి వెన్నెలమ్మలో ఒక మదర్ క్యారెక్టర్ చేసిన, రీసెంట్గా కళ్ళ ముందు నీ ఉన్న దాంట్లో మదర్ క్యారెక్టర్ చేసింది. ఆమె కండక్టర్, సరిత అని కండక్టర్, గవర్నమెంట్ కండక్టర్ జాబ్కి రిజైన్ చేసింది. ఇంట్రెస్ట్ ఉండి కృష్ణానగర్ వస్తుంది మార్నింగ్, ఓకే కృష్ణానగర్ వచ్చి మళ్ళీ సాయంత్రం ఆమె ఫోన్ చేస్తాను, అంటే బస్ డిపో తెలుసు కదా మేడం, ఏ టైం బస్ ఉంటుంది, మళ్ళీ ఫోన్ చేసి నైట్ ఇంటికి వెళ్ళిపోతుంది. వాళ్ళ ఆయన టీచర్. ఓకే నా దగ్గర నేను ఆడిషన్ కాస్టింగ్ క్లాస్ పెడితే ఆమె ఫోన్ చేసింది, ఇట్లా మీ దగ్గర క్యారెక్టర్ ఉందంట కదా అంటే, అవునంటే రీసెంట్గా కలిసి ఆమె చెప్పింది ఇట్లా జాబు. నేనే షాక్ అయిపోయింది. గవర్నమెంట్ జాబ్ వదిలేసి నటన కోసం గవర్నమెంట్ జాబ్ వదిలేసింది, నటన కోసం గవర్నమెంట్ జాబ్ వదిలేసింది. నేను 2 దాంట్లో అవకాశం ఇచ్చిన. ఇప్పుడు చెప్తా తమ్ముడు థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ తమ్ముడు, చాలా థ్యాంక్ యూ మీరు అవకాశం ఇచ్చినందుకు. నాకు నటన సినిమా ఇండస్ట్రీలో వస్తుంది మేడం, రోజు వస్తుంది, కృష్ణనగర్ ఉంటుంది, జూనియర్ ఆర్టిస్ట్గా ఏదో గుంపులో ఉండదు, వెళ్ళిపోతుంది. డబ్బులు ఇస్తారు, లేక 500-600 ఇస్తారు, ఏదో వాళ్ళంతా ఏజెంట్ తీసుకొని డబ్బులు ఇస్తారు. కానీ ఒక జాబ్ వదిలిపెట్టుకొని అంటే తెర మీద కనిపించాలన్న పిచ్చి ఆతృత ఎంతగానో అసలు జనాలకి. అంత ఇంట్రెస్ట్ ఉంది ఆమెకు. అంత ఇంట్రెస్ట్ ఉన్నందుకు నేను మదర్ క్యారెక్టర్ ఇచ్చిన. ఆమెకు యాక్టింగ్ రాకపోయినా నేను చెప్పిన, చూసి ఇట్లా చేపించగలిగిన, ఇట్లా చేయండి అక్క మీరు బాగుంటుంది అని. అంత ఇంట్రెస్ట్ ఉన్నారు లేడీస్. మా మీరు చెప్తేనే నాకు ఆశ్చర్యం అవుతుంది, అసలు ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారా అని. నవ్వేటి వెన్నెలమ్మ సాంగ్లో ఒక SBI బ్యాంక్ ఎంప్లాయ్ వాళ్ళ ఫ్రెండ్కు నేను చెప్పిన క్యారెక్టర్ ఉందని ఒకటి వచ్చింది, పెద్ద ఏజే రానంటే ఆయనకు ఫోన్ చేసిండు, నేను షూటింగ్ వెళ్తున్నాను ఒక సాంగ్ షూటింగ్. ఆయన జాబు ఆ రోజు వదిలేసి వచ్చిండు, అంటే ఆబ్సెంట్ చేసి వచ్చేసిండు. ఏందన్నా నీకు చెప్పలేదు నేను అంటే, లేదు నాకు ఇంట్రెస్ట్ ఉంది రమేష్ మీరు అంటే. ఏం చేయాలంటే ఏదైనా ఒక క్యారెక్టర్ ఇచ్చిన, మొన్న రీసెంట్గా ఫాదర్ క్యారెక్టర్ ఇచ్చిన. అంత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళని మనం మోసం చేసి డబ్బులు తీసుకొని అది పద్ధతి కాదు. నాకు మంచిది అనిపించింది. ఇప్పుడు ఫేమ్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, సో డాన్సర్స్ అయినా తీసుకోవచ్చు, ఎవరైనా సింగర్స్ అయినా. ఇప్పుడు మీలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి పాడాలంటే మిమ్మల్ని అన్న లేదన్నా మేము రామన్నా అని చెప్పేసి మీ దగ్గర ఏమన్నా ఇట్లా కొంచెం ఇట్లా చేస్తూ ఉంటారు కదా, మేమే డిమాండ్ అన్నట్టు కొంచెం చూపెట్టుకుంటారు, రుబాబ్ చూపెడతారు. సో అట్లాంటి వాళ్ళని మీరు ఏమైనా ఎదుర్కొన్నారా? ఇప్పుడు ఫేమ్లో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు ఫోక్ నుండి. ఫేమ్లో మాత్రం నేను ఎవరిని ఫోన్ చేయలేదు, మెసేజ్ చేయలేదు, అవకాశం అడగలేదు, చేయమని కూడా అడగలేదు. వస్తారా చేయమని అంటే ఒకవేళ వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తారు వాళ్ళకి ఉన్న ఫేమ్తో డబ్బులు. ఇప్పుడు అమ్మా చెల్లెమ్మ సాంగ్ ఎంత హిట్ అయిందో మీకు తెలుసు. దాంట్లో వాడిన ఫీమేల్ సింగర్ నర్సు జాబ్ చేస్తుంది.
నర్సు జాబ్ చేస్తాను. ఎంత మంచి వాయిస్ ఉంది ఆమెది. అవును, చాలా బాగుంది. రీసెంట్గా 2-3 సాంగ్స్ నేను స్టూడియోకి పోయినప్పుడు, శంకర్ స్టూడియో మా ఫ్రెండ్దే మ్యూజిక్ స్టూడియో, శంకర్ స్టూడియోకి వెళ్ళినప్పుడు ఈ సాంగ్ ఎవరితో వాడిద్దాం శంకర్ అంటే, అన్న అపురూపానే ఉంటుందన్న, నర్సు వర్క్ చేస్తుంది, అంతటి వాడి వాయిస్ బాగుంది నాకు పిలిపించి పాడించడం. ఎంత బాగుంది కదా. అటువంటి వాళ్ళకి అవకాశం ఇస్తాం. ఫేమ్లో ఉండాలని తీసుకొచ్చి వాళ్ళకు మనం చేపిద్దాము, డబ్బులు ఇద్దాం, ఇవన్నీ అవసరం లేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, కానీ ఫేమ్లో ఉండాలని అవకాశం లేదు. మన సాంగ్ బాగుంటే, లిరిక్ బాగుంటే, వాళ్ళ యాక్టింగ్ బాగుంటే హిట్ అయిపోతుంది. ఫేమ్లో ఉండడం తీసుకొచ్చి పెట్టి వాళ్ళకి అంత డబ్బులు ఇచ్చి వాళ్ళకు ఏదో వాళ్ళు హీరోల ఫీల్ అయ్యి పెద్ద యాక్టర్ల ఫీల్ అవసరం లేదు అవన్నీ. నేను అదే చెప్తుంటా, ఎప్పుడైతే మనిషి దగ్గరికి అహంకారం అనేది, స్వార్థం అనేది చేరుతుందో అప్పుడే నాశనం అయిపోతాడు మనిషి. కొంతమంది ఇన్స్టాలో కూడా పాపం చాలామంది కష్టపడుతున్నారు పాటలు పాడి. సో వాళ్ళకి మిలియన్స్ పోతున్నా కూడా, మినిమం 1 మిలియన్ సంపాదించాలని అంటే జనాలు మనల్ని అంతా రిసీవ్ చేసుకోవాలి. కొంతమందికి 16 మిలియన్స్, 20 మిలియన్స్, 30 మిలియన్స్, మిలియన్ల అంత ఓడడం అనేది చాలా గ్రేట్. బట్ అంతమంది జనాలు రిసీవ్ చేసుకున్నా ఒక డైరెక్టర్ అయినా కావచ్చు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ అయినా కావచ్చు, సో ఒక మంచి స్టూడియోలో ఉన్నటువంటి వాళ్ళు, రెగ్యులర్గా చేసేటువంటి వాళ్ళు, పాటలు పాడించేవాళ్ళు, అసలు ఆ అమ్మాయిలకి అవకాశాలు ఇవ్వలేకపోతున్నాం, మేము వెళ్ళినా కూడా మీకు ఇస్తే మాకేంటి లాభం అని మాట్లాడుతున్నారు అని చెప్పేసి పాపం చాలా వరకు మాట్లాడుతున్నారు రమేష్ గారు. ఇప్పుడు కొత్తగా ఉన్నాను కరీంనగర్ ఆమె పెద్ద మనిషి, నాకు 20 సాంగ్స్ పెట్టింది. ఓకే, నా నెంబర్ తీసుకుని 20 సాంగ్స్ పెడితే అన్ని పల్లవి ఒకటి పాడి పంపించింది. తమ్ముడు దీనిలో ఏ సాంగ్ నీకు ఇష్టమో చెప్పు, నేను ఇస్తాను. లాంగ్ అవుతుంది, కరీంనగర్ ఇక్కడ, మన వికారాబాద్ ఇక్కడ లాంగ్ అవుతుంది. చాలా పాటలు ఉన్నాయి, ఆమెకు చదువు రాదు. అట్లాంటి వాళ్ళు, తెలియని వాళ్ళు స్టూడియోకి వెళ్ళినప్పుడు ఒక సాంగ్ పాడిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడే బాగా పొగిడిపోయిన తర్వాత అంతా ఓపెన్ అయిపోతారు. నా దగ్గర ఇన్ని సాంగ్స్ ఉన్నాయి, నా దగ్గర అన్ని సాంగ్స్ ఉన్నాయి అన్నప్పుడు కొన్ని సాంగ్స్ అని కాపీ కొట్టారు. ఆమె ఓన్ పాటల శ్రీకరణ పాటల ఓన్ పాటలు అంటే మనం జనపదాలు ఎట్లుంటాయి ఇప్పుడు, మనం పల్లె పల్లె ఆట. స్టూడియోకి వెళ్ళి ఓపెన్ అయిన తర్వాత సాంగ్స్ అన్ని కాపీ కొట్టేస్తారు. అక్కడ కూడా మోసం చేస్తారు. ఒక్కొక్క పాట 2 పాటలు ఉన్నాయి. ఇంకొకటి రమేష్ గారు, స్టూడియోలో కూడా మీరు అన్నారు కాబట్టి ఒక టాపిక్ తీస్తున్నా, అందంగా ఉన్న వాళ్ళకి అవకాశాలు ఇస్తారట. పాటలు కూడా పాడడానికి అందంగా ఉండాలట. గొంతు అనేది కరువు అవుతుంది. ఎంత మంచిగా కోయిల గొంతున్నా, ఎంత కష్టపడి మేము ఈ పాట మంచిగా పాడాలని వాళ్ళంత తపన కొద్ది స్టూడియోలోకి వెళ్ళినా కూడా, అమ్మాయి చూడడానికి బాగాలేదు, ఎవరు చూస్తారు, పాట ఇంపార్టెంట్ అనేది ఎవరు చూడడం లేదట, గొంతు ఇంపార్టెంట్ పక్కన పెట్టి అమ్మాయి అందం చూస్తున్నారని చెప్పేసి కూడా కొంతమంది మా దగ్గర మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అమ్మాయి అందంగా ఉంటే చూస్తారు, గొంతుతో అవసరం లేదు వాళ్ళకు. అమ్మాయి అందంగా ఉంటే చూస్తారు. ఇవన్నీ మూర్ఖత్వం పనులు ఇవన్నీ. ఇప్పుడు మనము ఏమనుకున్నాము, మనకు ఒక గుర్తింపు రావాలి. మనం నమ్ముకున్న వాళ్ళకు పలానా రమేష్ ఇండస్ట్రీకి వెళ్తే మనకు అవకాశం ఇస్తాడు, అది మాకు నమ్మకం ఉందని నా మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళు ఒక 10 మంది దగ్గర ఉన్నారు, నా దగ్గర చేసేవాళ్ళు. అట్లాంటి వాళ్ళకి అవకాశం ఇస్తాం. కానీ అమ్మాయి బాగాలేదు, సాంగ్ ఇంపార్టెంట్ అక్క. ఇప్పుడు సాంగ్ వింటారు, సాంగ్ వింటారు, వీడియో చూస్తారు. వీడియోలో నీకు నచ్చిన అమ్మాయిని పెట్టుకోవచ్చు, పాడేదానికి అందంగా ఉండడం అవసరమే, దానికి అవసరం లేదు కదా. ఇవన్నీ మూర్ఖత్వం పనులు ఇవన్నీ. ఇన్స్టాలో ఉన్న వాళ్ళు కూడా కొంతమందిని మాత్రమే, ఒక 1000 మంది అనుకుందాం, 1000 మందిలో మనం అంతా సెలెక్ట్ చేసి ఒక 100 మందిలో కనీసం 20 మందికి కూడా అవకాశాలు ఇవ్వకుండా పాడిన వాళ్ళతోనే పాడిపిచ్చి ఇదే అంటే జనాలకి వీళ్ళ రుచే, ఇక వేరేటోళ్ళ దొద్దిగా నువ్వు ఎంత మంచిగా పాడు, నువ్వెంత చెయ్యి, నువ్వు ఎంతనన్నా చెయ్యి, బట్ డబ్బులన్నా పెట్టాలి, లేకపోతే కమిట్మెంట్ అని ఇవ్వాలి. అమ్మాయిలకు ఉన్నటువంటి ఆఫర్స్ ఇవి అని చెప్తున్నారు. వాళ్ళకు నాకు తేడా ఏంటంటే, డబ్బు సంపాదించుకుంటే వాళ్ళు చూస్తున్నారు, పేరు సంపాదించుకుంటే నేను చూస్తున్నాను. డబ్బు ఎట్లయినా సంపాదించుకోవచ్చు. ఫ్యూచర్లో మీరైతే అట్లా గారు అని చెప్పేసి బల్లగుద్దినట్టుగా బల్లగుద్ది చెప్తాను. అసలు వాళ్ళకు నాకు తేడా అదే. ఎట్లా నమ్మొచ్చు అంటే నా దగ్గర చేసిన వాళ్ళని మీరు అడిగి, ఇప్పుడు ఐశ్వర్య ఉంది, ఒకసారి మీరు స్టూడియోకి పిలవండి ఆమె చెప్తుంది నా దగ్గర ఉంటే ఎట్లుంటుంది. ఇప్పుడు మనం ఎందుకు పిలుస్తున్నాం, యాక్టింగ్ కోసం పిలుస్తున్నాం. ఆమె నుంచి మనకు కావాల్సింది యాక్టింగ్. ఒక సింగర్ నుంచి కావాల్సింది మనకు వాయిస్, ఈ విధంగా సాంగ్ ఉండాలి, ఈ విధంగా అనుకున్నాం. అంతకన్నా బెస్ట్ వచ్చినా ఓకే. యాక్టింగ్ అనుకున్నప్పుడు యాక్టింగ్ తీసుకొని చేపించుకొని పంపించాలి. ఆమెతో ఏదో చేసి ఇంకేదో చేస్తే ఎట్లుంటుంది, మనల్ని బయట చెప్పేస్తారు, ఆ ఛానల్ వేస్ట్, ఆయన వేస్ట్, ఆయన ఎట్లుంటాడు. మనం పిలిచినప్పుడు వాళ్ళు గంతేసుకుని రావాలి. పలానా రమేష్ దగ్గర చాలా బాగుంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది, మంచిగా చూసుకుంటాడు అని ఇట్లా అనుకోవాలి. సో రమేష్ గారు జనాలకి ఎలాంటి పాటలు అందించబోతున్నారు నెక్స్ట్లో? ప్రతి పాట అందించబోతుంది. అంటే ఒకటే కాకుండా
పెళ్లి పాట కానీ యుద్ధమ సాంగ్ కానీ నెక్స్ట్ ఒకటి యుద్ధమ సాంగే అనుకున్నా మా పాపతోటి చేద్దామని. అట్లాంటి సాంగ్స్ ఎర్రజెండా సాంగ్స్ నాకు చాలా ఇష్టం. సాంగ్ ఆల్రెడీ రాసినాము. నెక్స్ట్ మంత్లో అట్లా చేద్దామని అనుకున్నాము. మీరు పాడారా ఇప్పటివరకు ఏమైనా పాటలు? పాడిన ఒక మంచి పాట పాడండి, మీది మంచి ఫేమ్లో ఉన్నటువంటి పాట. నెక్స్ట్ ఒక పాడిన సాంగ్ ఒకటి. అందమైన జాబిలమ్మ కన్ను కొట్టెనా, అందమంతా చూపుతాని నన్ను పిలిచెనా. అందమైన జాబిలమ్మ కన్ను కొట్టెనా, అందమంతా చూపుతాని నన్ను పిలిచెనా. ఇదొకటి సాంగు. నెక్స్ట్ ఒకటి ఉద్యమ సాంగ్. పోరాటాలలో నేనెత్తురోడెనా, ఎగిరే జెండలో నీ గురుతు నిలిచెనా. పోరాటాలలో నేనెత్తురోడెనా, ఎగిరే జెండలో మీ గురుతు నిలిచెనా. జెండ పట్టి అడవి పోరు నీవు చేరినా, పేద గుండెకంత బలము జెండ చేరెనా. పోరాటాలలో నేనెత్తురోడెనా. ఇది ఉద్యమ సాంగ్ ఒకటి రాసుకో. సో అంటే మీరు అనుకుంటారా ఎప్పుడైనా నేను ఉద్యమంలోకి వెళ్ళాలంటే ఏమైనా థాట్స్ వచ్చాయి? అంటే మీరు ఆ పదాన్ని అంటే ప్రతి లిరిక్ రాయడం అనేది చాలా కష్టం. అది పదాలు ఆ విధంగా రాయాలి, సాంగ్ ఆ విధంగా ఉండాలి, దాంట్లో ఒక స్టోరీ ఉండాలి మళ్ళీ. అంటే మీకు దగ్గర వాళ్ళు ఎవరైనా ఉద్యమం చేసే వాళ్ళు ఉన్నారా? అంటే వాళ్ళతో మీరు కలవడం, మాట్లాడడం ఇట్లుంటాయి అని చెప్పేసి వాళ్ళు మీతో షేర్ చేశారా? ఉన్నారాక నేను అడిగిన అన్న, నేను ఒక ఉద్యమం సాంగ్ రాద్దామని అనుకుంటున్నాను, నీ స్టోరీ ఏమైనా చెప్తావా అని అన్న. చెప్తాను అన్నాడు, కానీ చెప్పలే నాకు. అయితే ఐ డ్రీమ్ స్టూడియోలో చాలామందిని వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తుండ్రు. అంటే వాళ్ళందరూ జనాలకు వచ్చిన వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తాం, మేము ఎట్లా చేసినాం అట్లా. అది విన్నప్పుడు ఇది రాసిన సాంగ్. ఆయన ఏం నాకు చెప్పలేదు. అంటే అవి ఇవన్నీ ఏదైనా ఒక పాట విన్నప్పుడు ఒక పాట రాయగలుగుతాం, ఒక స్టోరీ చూసినప్పుడు ఇంకో స్టోరీ రాయగలుగుతాం. అట్లా ఇట్లా సాంగు, ఉద్యమాల సాంగు. అంటే కమ్యూనిస్టులు ఎర్రజెండా వాళ్ళు అడవిలో ఉన్నప్పుడు ఫ్యామిలీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఇంటి దగ్గర ఉండలకు అడవిలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటాడు. వాళ్ళ కూతురుకు రోజు వచ్చి అడవికి వెళ్ళి చూసిపోతుంటాడు వాళ్ళ డాడీకి. వచ్చిన తర్వాత ఆయన బొట్టు పెట్టుకుంటాడు కదా, ఆ బొట్టు తీసుకొని ఆమె పెట్టుకుంటుంది, ఆ పాప వాళ్ళ డాడీ తీసి పెట్టుకుంటుంది. మళ్ళీ ఎప్పటిలాగా ఇంటికి వచ్చినాక మమ్మీ తిడుతుంటుంది, నువ్వు డాడీ దగ్గరికి వెళ్ళినావు కదా, నువ్వు ఎందుకు వెళ్ళినావు, మేము ఇన్ని ఇబ్బందులు పెడుతున్నాము, ఎందుకు వెళ్ళినామని అన్నప్పుడు ఇట్లాంటి సాంగ్. అంటే మా కూతుర్ని పెట్టి చేసుకుందాము, మేమిద్దరం కలిసి ఒక 10 మంది ఆర్టిస్టులు, ఒక 10-15 మంది ఆర్టిస్టులు పెట్టి సాంగ్ చేద్దాము, ఫీమేల్ వర్షన్ తోటి ఒక సాంగ్ పాడిద్దామని అనుకున్నాం. ఈ సాంగ్ ఇది, ఈ ఉద్యమం సాంగ్. సో మీ పాపతో చేపిస్తున్నారు ఆ పాట? అమ్మ చెల్లెంలో చేసింది మా పాపనే. మీ పాపేనా? చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు మీ పాప. తనకు కూడా ఇంట్రెస్ట్ అన్నట్టు, డాడీ పోలికలు వచ్చాయి. ఆ సాంగ్ చెప్పాలంటే అక్క బావ రీసెంట్గా కరెంట్ షాక్ చనిపోయారు. మీ అక్క బావ? అక్క బావ మీ ఇంట్లోనేనా? మా ఇంట్లోనే. అయ్యో. అక్క బావ చనిపోయిన తర్వాత వాళ్ళ మీద సాంగ్ ఒకటి రాసిన. అంతకుముందు ఒకటి అది చెప్పుకొద్దాం. ఫస్ట్ శ్యామ్ అనే అబ్బాయి మా అక్క కొడుకు క్లాస్మేట్. రోజు అంటే 5th క్లాస్ నుంచి వాళ్ళు హోటల్కి వచ్చి టిఫిన్ చేసి వెళ్ళిపోతారు. వాడు చనిపోయే ముందు 8:30కి అట్లా హోటల్కి వచ్చిండు. అన్న వెళ్తున్నా అంటే వెళ్ళిండు. పరిగి దాటిన తర్వాత యాక్సిడెంట్ చనిపోయాడు బాబు. వాళ్ళు ఫ్రెండ్స్ ఏమన్నారన్నా, మాకు ఒక సాంగ్ కావాలన్నా, మాకు అట్లా శ్యామ్ మీద వాడుకుంటామంటే వేరే వాళ్ళ పర్సన్ అడిగిన 12,000 అయితే అన్నారు. 12,000 అయితే అంటే ఆ ఫ్రెండ్స్ అంత ఏడు పెట్టుకుంటారు మేడం, క్లాస్మేట్ 12,000 పెట్టుకుంటారు అంటే సరే అని నైట్ కూర్చొని సాంగ్ రాసినాను. మీరు రాసిచ్చారా? ఎక్కడున్నావు రాశాము, ఏ తోవనొచ్చి మమ్మల్ని నీవు మాట్లాడిపోతావురా, పలకరించిన నీ మాటలే మమ్ము మోసము చేసేనురా, పలకరించిన నీ మాటలే మమ్ము మోసము చేసావురా, మళ్ళొక్కసారి మమ్మల్ని నీవు మాట్లాడిపోరా. ఇది శ్యామ్ మీద సాంగ్ రాసి పంపించాను. తెల్లారి వాళ్ళకి ట్యూన్ పంపించాను. చాలా బాగుంది సాంగ్. అక్కడి నుంచి సింగర్ అనేది కొద్దిగా బయటకు వచ్చి పాటలు పాడడం స్టార్ట్ అయ్యింది. అదైన తర్వాత అక్క బావ రీసెంట్గా చనిపోయినప్పుడు దాదాపు ఒక 1 year నుంచి ఏం చేయలేదు. అప్పుడు వాళ్ళ మీద ఒక సాంగ్ అంటే మీరు దగ్గర నుండి చూసారా? దగ్గర నుంచి చూసాం. అది కరెంట్ షాట్ అంటే వాళ్ళు బయట వైర్ కట్టుకున్నారు. ఊర్లలో ఇట్లాంటివి బాగా జరుగుతూ ఉంటాయి. చాలా జరుగుతుంటాయి మేడం. మన ఇంట్లో జరిగింది కాబట్టి చాలా ఇబ్బంది. అంటే బోర్ల దగ్గర జీవితంలో అంటే ఇద్దరిని పోగొట్టుకోవడము, అక్కకి ఎడవాలా, బావకి ఎడవాలా. వాళ్ళ పిల్లలు ఉన్నారా? పిల్లలు ఉన్నారు మన దగ్గర. అక్క కొడుకు మన దగ్గర ఉన్నాడు. ఆ పాప మ్యారేజ్ అయిపోయింది. ఇబ్బంది
ఎందుకంటే ఆ బాబు ఇప్పుడు తల్లిదండ్రులకు అన్నీ చెప్పుకుంటారు. అవును, మాతోటి మేనమామలతోటి మాకేం చెప్పుకుంటాడు చెప్పు. చెప్పారు ఎవరెవరు. అది అట్లాంటి బాధ అసలు ఎవరికి రాకూడదు. ఇద్దరు చనిపోయి ఫోన్ చేసి నాకు ఇట్లా చనిపోయారని చెప్పి షాక్. సో మీరు అంటే మీరు లైఫ్ లీడ్ చేస్తున్నప్పటి నుండి అంటే ఈ షార్ట్ ఫిలిమ్స్ అయినా కావచ్చు, డైరెక్టర్గా ఇవన్నీ సాంగ్స్ అనే పక్కన పెడితే మీరు బాగా అంటే ఈ బాధపడ్డా అన్నది సిచ్యువేషన్ ఎక్కువ ఇదే. నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది. ఇప్పుడు మా డాడీ అంటే 62 ఏజ్లో చనిపోయాడు హార్ట్ అటాక్ తోటి. అప్పుడు బాగా బాధపడ్డాం, ఎందుకంటే మాకు ఇంకా అప్పుడు ఏం తెలియదు కాబట్టి. తర్వాత రీసెంట్గా ఒక్కరు కాదు ఇద్దరు ఎప్పుడు చూసినా గుర్తుకొస్తూనే ఉంటుంటుంది. వాళ్ళని చూసినప్పుడు గుర్తుకొస్తుంటే అసలు ఏం చేయాలి అర్థం కాదు. మనమే ఏదైనా చేయలే బాబు, కానీ అసలు ఒకటేసారి ఇద్దరు చనిపోవడం అనేది అసలు అర్థం కాదు. తర్వాత వాళ్ళ మీద ఒక సాంగ్ నేనే రాసినది. ఓకే, సాంగ్ కూడా రాశారు మీ వాళ్ళ మీద. ఆ సాంగ్ రాసి పాడిన తర్వాత ఇక తర్వాత 1 year దగ్గర ఏం చేయలేదు. నాకు ఏం చేయాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. చనిపోయిన తర్వాత అసలు ఏం చేద్దాం, వాళ్ళు చనిపోయి వాళ్ళు ఉంటే వీడు అన్నీ చేస్తున్నాడు అనుకుంటారేమని ఏం చేయలేదు. 1 year తర్వాత ఏం చేయాలన్నప్పుడు ఆ అమ్మ చెల్లెమ్మ సాంగ్ వాళ్ళ ఫోటో ఫ్రేమ్ ఉంటుంది. వాళ్ళదేనా, మీ అక్క బావ వాళ్ళదేనా అది? ఇవన్నీ దగ్గర. అయితే మా నాన్న మా బావకు ఇచ్చినప్పుడు గుడిసే ఉండే వాళ్ళకు, ఇల్లు కూడా లేకుండే. మేమన్నా ఏదైనా గుడిసె వాళ్ళకి ఇచ్చినావు అంటే, గుడిసె చూసినావు కానీ గుణం చూలేవురా, గుణం మంచోడు బావ మంచోడు అని. అలా మంచి మనిషి మా బావ. యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఆయనకు దాదాపు 5-6 లక్షలు పెట్టి బాగా చేసుకున్నాం. మీ బావతో మీకు బాగా హ్యాపీ మూమెంట్? నాకు ఎప్పుడు చెప్తుండే, అసలు ఇది మాత్రం వదిలేకరా నువ్వు, సినిమా ఇండస్ట్రీ వదిలేక నువ్వు. ఆ సాంగ్ అక్క అక్క నీ తోడబుట్టిన తమ్ముళ్ళమే అక్క, అక్క అక్క నీ తోడబుట్టిన తమ్ముళ్ళమే అక్క, ఎక్కడున్నావే అక్క ఎప్పుడొస్తావే అక్క, కానరాని రాజంలో మా కడుపు నింపినావక్క అక్క అక్క. అట్లా సాంగ్ అంటే బాంబేలో మాకు ఇబ్బంది పడ్డప్పుడు ఆమె చాలా ఇబ్బంది పడ్డది. ఆమె చదువుని అంతా పోగొట్టుకొని మాకు చదువు చెప్పి ఇక్కడ దాకా తీసుకొచ్చిందంటే ఆమెది. బాంబేలో మా అమ్మ హెల్త్ బాగాలేకపోతే ఆమె పనిచేసి ఆ చీకులు. నిజంగా పాటల లిరిక్స్ అంటే మీ అక్క మీతో ఉన్నటువంటి మూమెంట్స్ని, సిచ్యువేషన్స్ గుర్తు చేసుకుంటా రాసేటప్పుడు అసలు మీరు ఎంత ఒక పేపర్ మీద మీ ఎన్ని పడుంటాయో. చాలా ఉంటాయి మేడం, అది బాధ అది చెప్పుకోలేము. అది ఎందుకంటే సాంగ్స్ ద్వారా జనాలకు చూపించగలుగుతున్నాయి తప్ప, కానీ బాధ అనేది అది ఇప్పుడు బాధపడ్డాం అనుకో బలహీనత అయిపోతుంది. బాధ ఎప్పుడు శత్రువుకు బాధ అనేది ఎప్పుడు కనిపించదు, శత్రువుకు అదే బలం. రమేష్ గారు రాసేటువంటి సాడ్ సాంగ్స్ అందిస్తారా, లేకపోతే మంచి ఇంకేమైనా ఇవన్నీ నాకు అన్న ముందర కనిపించాయి కాబట్టి నేను అట్లాంటి సాంగ్ చేస్తున్నా. వేరే సాంగ్స్ ఐటమ్ సాంగ్స్ ఏమైనా రాస్తారా? అంటే ఏమన్నా రాస్తాం అక్క, మీరు సిచ్యువేషన్ చెప్తే సాంగ్ రాయగలుగుతాం. ఓకే, మీరు నా పేరు మీద ఏమైనా పాటలు రాయగలుగుతారు? పేరు మీద కన్నా స్టోరీ చెప్తే రాయగలుగుతాం. ఓకే, పేరు మీద ఎవరైనా రాయగలుగుతాం. పేరు మీద దానికన్నా స్టోరీ చెప్పినావు అనుకో నీకు సాంగ్ అప్పుడు నీ కళ్ళ ముందు కనిపిస్తుంది నీ జీవితం. పేరుదేముంది అక్క, పేరు ఎవరిని రాయచ్చు, పేరు తీసి పేరు పెట్టేసి. ఇలా పొలిటికల్ సాంగ్స్ ఎట్లుంటాయి, ఒక పేరుని తీసి అన్నీ పెడతాం. స్టోరీకి సాంగ్ వేరే ఉంటాయి. మీ స్టోరీ చెప్పిన తర్వాత నీ సాంగ్ రాస్తే నీ జీవితం అనేది నీ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ చూసినప్పటి నుండి మీకు ఎవరైనా అంటే స్టేజ్ మీద పిలవడము, సన్మానాలు చేయడము, అవార్డ్స్ ఇవ్వడం లాంటివి ఏమైనా జరిగాయా? చేశారు. అమ్మా చెల్లమ్మ సాంగ్ దాదాపు ఊళ్ళలో వేసి చూపించినాం. అది ప్రొజెక్టర్ వేసి ఊళ్ళలో వేసి చూపిస్తే అసలు అందరు పరిచయం, ఇంత మంచి సాంగ్, ఇంత బాగుంది సూపర్. అసలు చాలా 2-3 ఊళ్ళలో వేసినాము, సన్మానాలు చేశారు. కానీ బయట బలగం మూవీలో వేసినట్టుగా ఇప్పుడు సాంగ్ వేసి చూపించారు అందరికీ. మన రీసెంట్గా ఒక సాంగ్ రాసినాం అక్క, కటపొంటి ఆటాలు కన్నీళ్ళ బాటాలు, ఈ జీవితానికి ఎన్నెన్నో కష్టాలు, అందాల ముద్దుల గుమ్మ నీకు, కష్టాలను తేలేనే నీకు. అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు, అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత అన్నీ బాగా చూసుకుంటా, నన్ను చేసుకున్నందుకు అన్నీ బాగా చూసుకుంటాను, తీసుకొచ్చిన తర్వాత ఇబ్బంది పడుతుంటారు కదా, అప్పుడు ఈ సిచ్యువేషన్ సాంగ్ ఇది రాసినాం మొన్న రీసెంట్గా. అమ్మాయి చెప్తుంటాను అంత బాగా చూసుకుంటాను, మేడల ఇల్లు అంటివి నీవు, వాసాల ఇంట్లో నన్నేలుతుంటివి. అంటే పెద్ద పెద్ద ఇండ్లు అని చెప్పినావు, నాకు వాసాలు ఉన్న ఇంట్లో నన్ను సంసారం చేస్తున్నావు నాతో అంటే అమ్మాయి బాధ చెప్తుంటాను. అట్లా ఆ సిచ్యువేషన్ బట్టి సాంగ్. అంటే ఇట్లాంటి సాంగ్స్ ఎందుకు రాస్తున్నావు అంటే జనాలకు బాగింటారు. ఒక సాంగ్ విని వదిలేస్తారు, కానీ ఇట్లాంటి సాంగ్ వదలరు.
వింటుంటారు. నాకు అమ్మా చెల్లమ్మ సాంగ్స్ చాలామంది అంటే ఒక దాదాపు ఎన్నిసార్లు విన్నా అసలు బోర్ కొట్టిన సాంగ్ అట్లాంటి సాంగ్స్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే జనరల్గా ఇప్పుడు మీకు ఇవన్నీ చూసి ఏదైనా మంచి మూవీలో అంటే ఎవరైనా ఒక డైరెక్టర్గా అయినా కావచ్చు ఏదైనా అవకాశం ఇస్తే మీరు ఖచ్చితంగా దానికి న్యాయం చేయగలుగుతారా? తప్పకుండా చేయగలుగుతాగా. నేను డైరెక్టర్ అని ఫీల్ కానీ ఇప్పటికీ నేను నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చిన చాలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా డైలాగ్ ఇచ్చినా సంతోషపడతా. రీసెంట్గా చైనా పీస్ మూవీలో డైలాగులు ఏం లేవు, దాంట్లో చేసిన. అసరవాలి మూవీలో అని దాంట్లో చేసిన డైలాగులు ఉన్నాయి. అంటే రీసెంట్గా కొన్ని రిలీజ్ కాలేవు, ఎందుకు అర్థం కావు. దాదాపు 3 years అవుతుంది అది అసరవాలి మూవీ తీసి, ఇప్పటికి రిలీజ్ కాలేదు. రీసెంట్ చైనా పీస్ మూవీలో దాంట్లో చేసిన డైలాగులు కానిస్టేబుల్ క్యారెక్టర్ చేసిన. మంచి పెద్ద పెద్ద వాళ్ళతోనే చేసావా హీరో వాళ్ళతో చేయడం? అంటే దూరం నుండి వాళ్ళని చూసినప్పుడు హ్యాపీగా ఫీల్ కావడం ఉంటుంది కదా. నేను షూట్కి వెళ్ళినప్పుడు అందరు కూర్చుంటారు, ఎంజాయ్ చేస్తుంటారు. మీ షాట్ వచ్చిన రండి అని సీన్ వచ్చినప్పుడు మనం కూర్చోము. ఇప్పుడు కెమెరా దగ్గర కూర్చొని కెమెరా చూస్తుంటాం, ఏ విధంగా కెమెరా పెట్టి తీస్తున్నాడు, ఓకే, ఒక యాక్టర్ ఏ విధంగా యాక్టింగ్ చేయగలుగుతాం. ఇప్పుడు అక్కడే మనం నేర్చుకోవాలి. ఇప్పుడు బయటికి వెళ్ళి ఎక్కడ మనం నేర్చుకునేది అక్కడే మనం నేర్చుకునేది. అదే గమనిస్తుంటా. కూర్చొని బ్రదర్ మీరు ఎందుకు నిలబడతారు అంటే లేదని చూస్తాను, చూసే నేర్చుకోగలుగుతాం. ఇంకెక్కడ మనం చదివింది 10th class నేను చదివింది. నిజంగా మీరు 10th చదివి కూడా డైరెక్షన్ చేయాలన్నా కూడా చాలా తెలివితేటలు ఉండాలి, అక్కడ పరిస్థితులను చూడాలి, సో మూమెంట్స్. మన రీసెంట్గా మీరు అన్నారా, కళ్ళ ముందు నీవున్నా కలవలేకపోతున్నా, నా ముందు నీవున్నా మాట్లాడలేకున్నా, కంటికి దూరమైనా నేనుండలేకున్నా, నీతోనే నేనుండాలనుకున్నా. ఆ సాంగ్ ఒక అబ్బాయి రాసిండు. ఓకే, రాసిండు. ఇది సాంగ్ కరెక్ట్ లేదు, దాన్ని అన్నీ మార్చిన మార్చిన తర్వాత నీ పేరే పెట్టుకో నేను రాయగలుగుతా కానీ మార్చిన తర్వాత దీన్ని నువ్వు డైరెక్షన్ చేసి అని నాకు తెలియదు అని దాన్ని ఒక డైరెక్షన్ చేసి చూపించాను. 1 side లవ్ స్టోరీ ఎలా ఉంటుంది అనేది చేసి చూపించాను. అలా ఫుల్ సాంగ్ 26కి రిలీజ్ చేస్తున్నాం అది. ఓకే, సూపర్. ఇప్పుడు మీరు వికారాబాద్లో అంటే స్టూడియోస్ ఇవన్నీ లేవు కాబట్టి ప్రతిదానికి మీరు హైదరాబాద్కి రావాలి. స్టూడియో ఉన్నది, పరిగిలో ఉంది. అందుకే నాకు ప్రశాంతం ఇప్పుడు పరిగిలో ఉన్నందుకే ఈ సాంగ్ ఏంటని చేయగలుగుతుంది. సో మీరంటే ఓన్గా పెట్టుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? స్టూడియో మనకు అంత అవగాహన లేదక, దాని మీద నేను అంత అవగాహన లేదు. కాకపోతే యాక్టింగ్ డైరెక్టర్ మీద అసిస్టెంట్ డైరెక్టర్ ఇచ్చిన క్యారెక్టర్ మనం చేయగలుగుతాం, క్యారెక్టర్ రాసిన కానీ స్టూడియో మీద మనకి రాని పని చేయొద్దని. బెస్ట్ మీరు చేసిన తర్వాత యాక్టింగ్లో రమేష్ గారు ఇది బాగా చేసిరు అని చెప్పేసి మీకు హ్యాపీ మూమెంట్ చేసినటువంటి సీరియల్ అయినా కావచ్చు, మూవీ అయినా కావచ్చు, ఏంటి? బానిసలు చేసినాక. ఓకే, బానిసలు అసలు ఎమోషనల్గా అడుక్కోవడం అంటే తాగి భారీగాని అంటే రీసెంట్గా అనుకోకుండా కొడితే ఆమె కింద పడిపోతుంది. ఆమె హాస్పిటల్కి కూడా డబ్బులు లేక పాపని చేత్తో పట్టుకొని అందరిని డబ్బులు అడుక్కొని వాళ్ళందరూ కొట్టడం, నమ్మకం లేదు నువ్వు తాగుపోతాడు నీకెవడిస్తావు డబ్బులు అని అవన్నీ మనసులో పెట్టుకొని అమ్మాయిని అక్కడ కూర్చోబెట్టి చెట్టుకెళ్ళి ఉరి వేసుకొని చనిపోవడం. అంటే తాగుడుకు బానిస అయితే ఏ విధంగా ఉంటుంది అనేది అది కాన్సెప్ట్. అది చాలా ఇష్టంగా చేసిన నేను. ఓకే, మీరు తాగుతారా? నేను తాగనక. ఓకే, ఓన్లీ వెజ్. అదే చికెన్ మటన్ కూడా తిన్నాను, మందు కూడా తాగాను. రీసెంట్గా ఛాయ్ అన్నీ మానేసిన. నా దగ్గర ఛాయ్ ఉంది కాబట్టి అన్నీ మానేసుకున్నాను. ఆ స్మెల్ చూసి మీరు ఛాయ్ తాగినట్టే ఉంటుంది ఇక. అందుకే అది ఆ బానిసల దాంట్లో మాత్రం నేను చాలా ఇష్టంగా చేసిన. అంటే రియాలిటీగా సూసైడ్ చేసుకుంటే ఊరు కోసం చనిపోతే ఎట్లుంటుంది అనేది అది అసలు నేను ఒక్కడైనా మారితే చాలు అనుకున్నా. అది చూసి నాకు ఒక్కరు మారినా చాలు, ఎందుకంటే జీవితాలు ఇట్లుంటాయి. ఇంట్లో పెద్ద మనిషిగా ఉన్న వ్యక్తి చనిపోతే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఏం అర్థం కాదు. అది లేడీస్కి ఏం అర్థం, ఆ పిల్లలకి ఏం అర్థమైతే తండ్రి ఎవరని అడగాలి. అట్లాంటి పరిస్థితులు ఇవన్నీ మైండ్లో పెట్టుకొని చేసిన కథ. రమేష్ గారిని నెక్స్ట్ ఫ్యూచర్లో ఒక మంచి డైరెక్టర్గా చూడొచ్చా, లేకపోతే ఒక మంచి రైటర్గా చూడొచ్చా, లేకపోతే ఒక సింగర్గా చూడొచ్చా, యాక్టర్గా చూడొచ్చా? నేను ఇప్పటివరకు ఇన్ని పాటలు పాడినా కదా మేడం, సింగర్ అని ఎవరు చెప్పుకోలేదు. నా ఇన్స్టాలో కూడా సింగర్ అని లేకుంటుంది. అయితే మనము సినిమా ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్ అవుదామని వచ్చి యాక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు, మీరు చూస్తున్నారు. అవును, ఏది బాగుంటుంది. ఇప్పుడు ఎస్జే సూర్య డైరెక్టర్, ఆయన మొన్న చెప్పాడు డైరెక్టర్ కన్నా యాక్టర్ బాగుందని. అంటే టెన్షన్ లేకుంటుంది. ఓకే, నీ సీన్ వచ్చిన పెళ్లి చేస్తావు అయిపోయి ఆ టెన్షన్ లేకుంటుంది. ఇప్పుడు వచ్చిన సినిమాలకు కథలకు డిఫరెంట్ స్టోరీలు అందిస్తేనే డైరెక్ట్గా నిలబడాలి. అవును, జనాలు కోరుకునేది కూడా చాలా డిఫరెంట్గా కోరుకుంటారు. అప్పుడే నేను ఆ 2000లో తీసినట్టు ఇప్పుడు తీస్తే పని చేస్తాను. డబ్బంతా పెడతారు, అంత బాగా వస్తున్నాయి, అంత స్టోరీలు అట్లా ఉన్నాయి. 2002 నుండే తీస్తున్నారు మీరు? తీస్తున్నాం కానీ
అప్పటికి సినిమా ఇండస్ట్రీ 2025 2025 లో వచ్చింది మీకు మంచి. అప్పటికి ఇప్పటికి స్టోరీ, ఇండస్ట్రీలో స్టోరీ అప్పటికి ఇప్పటికి చేంజ్ అయింది. కానీ ఎంత కష్టపడి ఉంటారు రమేష్ గారు మీరు. చాలా కష్టపడుతున్నాను. చాలా మంది అంటారు మేడం నన్ను, చాలా కష్టపడుతున్నాను. చాలా కంటే నాకు అనిపిస్తుంది, ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఇక్కడ దాకా రాగలుగుతున్నా అంటే కష్టపడ్డా కాబట్టి ఇక్కడ వచ్చి మీ దగ్గర ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసినందుకు ముందు వచ్చి కూర్చుంది. ఇప్పుడు సూపర్. నిజంగా మన ఫ్యూచర్ అంటే యాక్టర్ అయినా ఓకే, నటుడిగా చనిపోవాలన్నది నా కళ. ఒక నటుడు చనిపోయాడు, ఒక సినిమా పరిశ్రమ నా దగ్గరికి వచ్చిందంటే చాలా అంతే సంతోషపడతాను. ఈ వీధి నాటకాలు వేస్తూ ఉంటారా ఇప్పటికీ? రీసెంట్గా మొన్న కూడా వేసాం. మీరే వేసుకుంటారా మేకప్ అంతా వేరు మేడం, మేకప్ సపరేట్ అంతా. ఎంత టైం పడుతుంది మ్యాక్సిమం మీరు రెడీ కావడానికి? అందరూ ఇప్పుడు అది ఎట్లుంటుందంటే ఒక స్టేజ్ మేకప్ ఆ కాస్ట్యూమ్ అంతా ఒకరిది, ఒక 80,000 అట్లా తీసుకుంటారు 4 daysకి వాళ్ళది. మనం ఓన్లీ స్టేజ్ మీదకి పాడతారు మీరు? పాడతాం. అంటే ఏమేం క్యారెక్టర్ చేస్తారు అందులో మీరు? దాంట్లో మేము ఒకటి శ్రీదండ మహారాజ్ అనేది అప్పుడు 2009లో భక్త సిరియాలను చేసినప్పుడు, ఇప్పుడు తండ్రి క్యారెక్టర్ చేసినాం. ఏంటి డైలాగ్స్ చెప్పడం? అవి ఒక డైలాగ్ చెప్పండి, కంటిన్యూగా చెప్పేటువంటి డైలాగ్స్. కంటిన్యూ డ్రామా వేరు, వీధి నాటకాలు వేరు. ఓకే, మీరు కంటిన్యూగా చెప్పుకున్న డైలాగులకు అది డ్రామా, దాంట్లో ఓన్లీ డైలాగ్స్ ఉంటాయి, ఇవి పాటలు ఉంటాయి. సో భజన సాంగ్స్ ఇవన్నీ. ఇట్లా ఏం పాట పాడతారు ఒకసారి చెప్పండి, నాకు అసలు ఐడియా లేదు అది. ఈ భజన సాంగ్స్ అంటే మీరు వేసినటువంటి క్యారెక్టర్ని గుర్తు చేసుకొని ఒక పాట పాడండి. నేను వేసిన క్యారెక్టర్ అంటే దాదాపు 1 year అయింది, కానీ పాడతాను మేడం. ఒక సాంగ్, మంచి సాంగ్ పాడతాను. రాపాని వరారాజిత ద్రివాస శ్రీ మహేశ్వర రారని దగు సేవకుడను వే మరక కడు దీనుడనుచును. ఈ భజన సాంగ్స్ అవి డ్రామా. ఓకే. స్వామి పరమేశ్వర, ఈ అరణ్యవాసములో నేను ఒక్కరిని వేచి ఉన్నా, తెల్ల చెరుకులకై ఎదురు చూస్తున్నా. ఆ స్వామి నన్ను తెల్ల చెరుకులు తెమ్మన్నాడు, కానీ తెల్ల చెరుకుల జాడ నాకు ఏడ కనిపించలే స్వామి. పరమేశ్వర, నిన్ను తలుచుచుంటిని, తెల్ల చెరుకులు దొరుకు మార్గం నాకు చూపించవా స్వామి. ఇలా డైలాగ్ తక్కువ. అంటే మీరు రాసుకున్నాయినా లేకపోతే వాళ్ళు ఇస్తారు? బుక్స్ ఉంటాయి అంటే మీకు అందిస్తూ ఉంటారా? మనం ప్రాక్టీస్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. ఎంత టైం పడుతుంది? 2 నెలలు ఉంటుంది. ఎన్ని పేపర్స్ ఇస్తారు మీకు? మనకు నేను 45 పాటలు తీసుకున్నా. 45 పాటలు? 45 డైలీనే కంప్లీట్ చేయాలా? షో కంప్లీట్ అయ్యే లోపల డైలీనే 45 అంటే మనకు 4 రాత్రులు ఉంటాయి. ఆ కథ మొత్తం అయిపోవడానికి 4 రాత్రులు. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కథ చెప్తారు. 8 o'clock నైట్ స్టార్ట్ చేస్తే మీకు అనిపించదా అవి ఎక్కడైనా మిస్టేక్ పోతే ఏమో జనాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అని భయం రాదా? మనకు చేయగలుగుతాము. కొంతమంది చదువు రానోళ్ళు ఉంటే వెనకకెళ్ళి పంతులు ఉంటాడు కదా, ఆయన అందిస్తుంటాడు. అందించడం అంటే అంత చెప్పాలి మేడం, ఆ డైలాగ్స్ అన్ని ఓన్గా చెప్పుకునేది. మీరు ఓన్గా చెప్పుకుంది మర్చిపోతామని చెప్పి ఓన్గా చెప్పేసుకున్నాం. అందుకే మీ నాన్నగారు చిన్నప్పుడే చెప్పారు అంత మందిలో ఉంటారు భయపడదని. గుర్తు చేసుకుంటారా? బుక్లో ఉన్నాయి నేను చెప్పేది. అంటే సాంగ్ ఆడ ఏమున్న సాంగ్ సిచ్యువేషన్ బట్టి దాని డైలాగ్ చెప్పుకోవడం, ఆ కాస్ట్యూమ్ వేసుకొని డైలాగ్ చెప్పి. కానీ అవి బాగుంటాయి, చాలా ఇంట్రెస్ట్ చూపుతారు అవి. ఇప్పుడు అన్నీ మళ్ళీ దాన్ని చూపిస్తున్నారు. 6 గంటలకు 7 గంటలకు వెళ్ళి చేప వరుసుకోవడం, కూర్చోవడం, వీధి అందరూ చాలా బాగుంటాయి. ఆ సాగిట్లో సీరియల్ అని పక్కన పెట్టేసి ఇప్పుడు కూడా మళ్ళీ అంటే కాలం మట్టి తిరుగుతుంది, మళ్ళీ పాత తరాన్ని కోరుకుంటున్నారు. చాలా బాగుంటాయి వీధి నాటకాలు, అసలు ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. ఎంత ఇస్తారు మీకు ఒక డే? మనం ఇట్లా వేసుకోవాలి మేడం, దాంట్లో ఏముండవు. ఇప్పుడు 1,00,000 రూపాయలు అయినాయి అనుకో, 25 members 30 members ఉంటారు. ఓకే, తలా ఇన్ని చేసుకోవడం. తర్వాత ఏమవుతుంది అంటే మీరు ఎక్కడి నుంచి తీసుకుంటారంటే మన సాంగ్ మనం పాడిన బాగుంటే వాళ్ళే 101 51 500 ఇట్లా ఇస్తుంటారు. అక్కడ మీరు అది పెడితే ఆ ఉండిలో వేసేసి వెళ్ళిపోతారు ఏమన్నట్టుగా జనాలు. అమ్మ చెల్లెమ్మల అన్న కొడుకు చేసిండు చిన్నోడు, వాడిని స్త్రీయాలను పాత్ర కట్టించిన 10,000 వచ్చిన వానికి, ఆ అబ్బాయికి 10,000. వాడు కట్టింది 5,000. చెప్పగలిగిండు అంటే మొత్తం చెప్పగలిగిండు. నేనే షాకు. ఇప్పుడు వాడిని ఏదో క్యారెక్టర్ పెట్టాలంటే వాడినే పెడతాను. రీసెంట్గా ఒకటి 2 minute స్టోరీ ఉంది, ఒకటి మై డాడ్ ఈజ్ మై హీరో అని. డైలాగ్స్ లేవు, ఓన్లీ మూవీకి చిత్రము. దాంట్లో వాడు క్యారెక్టర్ చేస్తాను, నేను తండ్రి క్యారెక్టర్ నేనే చేస్తాను. నెక్స్ట్ మంత్ షూట్ అది. అయితే వాడు నేను రాసిచ్చి చెప్పేసిన, నేనే ఆ పాత్ర నేనే కట్టిన చిన్నగా ఉన్నప్పుడు. మళ్ళీ ఆ పాత్ర వాడికి నేను ఇచ్చిన 5 songs ఇచ్చిన, వాడిని చెప్పేసిన.
వాడు ఆట నేర్చుకున్నాడు, పాటలన్నీ ఎరగదీశాడు. 10,000 వచ్చినాయంటే ఒకటి డేలో మనకి అర్థం చేసుకో. సో అనుకుంటారా ఇంకా ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు ఇంకా అవకాశాలు వస్తే బాగుండు, కొంచెం ఇంకా మంచి వాళ్ళ దగ్గర నేను వర్క్ చేస్తే బాగుండు అని చెప్పేసి ఏమైనా ఫీల్ అవుతూ ఉంటారా రమేష్ గారు? చాలా ఫీల్ అవుతాను నేను. అవకాశం కోసం వచ్చే బాగుంటే అంటే పెద్ద పెద్ద డైరెక్టర్ సుకుమార్ కానీ, బోయపాటి శ్రీనివాస్, మీకు బాగా ఇష్టమైన డైరెక్టర్ ఎవరు? పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ గారు. సో ఎవరు? పూరి జగన్నాథ్ చాలా కష్టపడ్డాడు. ఆయన ఇంటర్వ్యూలో పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్లో వేసి, సరే ఇంత డబ్బు ఉంది మీరు పిల్లల్ని హాస్టల్లో ఎందుకు వేసారంటే వాళ్ళన్నీ తెలుసుకోవాలి. నేను అదే ఫాలో అవుతాను. నా పిల్లలు కూడా అట్లనే చూపిస్తాను. మీకు ఆదర్శం పూరి జగన్నాథ్ అని చెప్పొచ్చు. సో సింగర్గా ఎవరిని బాగా ఇష్టపడతారు? సింగర్గా పెద్దగా నేను ఎవరిని ఇష్టపడను మేడం. కాకపోతే నేను సింగర్ అంటే ఎవరిని పాటలు ఎప్పుడు ఏడ పాడను నేను. అంటే ఒకరు పాట పాడుతూ రాసిన తర్వాత ఆ పాట వింటుంటారే వీళ్ళు ఇంత బాగా రాశారా అని ఎవరినైనా మీరు ఫీల్ అయిన వాళ్ళు ఎవరు? ఫీల్ అయిన వారంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఓకే. అంటే భక్తి పాటలు కానీ అన్ని కానీ చాలా బాగా పాడతారు. తర్వాత సునీత గారు బాగా. సో మీరు ఎక్కువ ఈ ఉద్యమంకి సంబంధించినవి పల్లెవి వాటికి సంబంధించి ఎక్కువ పాడుతూ ఉంటారు. ఈ ఫోక్లో ఎవరిని ఇష్టపడతారు ఎక్కువ మీరు? ఫోక్లో నేను నల్గొండ గద్దర్ని ఇష్టపడతాను. వాయిస్ బాగుంది కాబట్టి ఆయనది. అది ఎట్లుంటుంది నరసన్న గద్దర్ నరసన్న పాట చాలా బాగుంటుంది. ఎందుకు రేవంత్ రెడ్డి గారు పాటతో ఫేమ్ అయ్యారనా? చాలా పాటలు చేసి జగన్ పాట ఎంత బాగుంది. అవును, జగన్ పాట మన తెలంగాణలో అయితే అందరికి పాటలు రాశారు. అందరికి ఇష్టమైనటువంటి ఆయన పాటతో అందరు గెలిచారు. అవును, చాలా మంది ఆయన విమర్శిస్తారు కానీ అది విమర్శ తప్పదు. మొత్తానికి మీరు పెద్ద ఫ్యాన్ అన్నట్టు. అది అంటే నేను ఏ యాక్టర్ని ఇష్టపడతారో మీరు అని అడగొచ్చు. అడగకపోవచ్చు, నేను చెప్తా. వాళ్ళు యాక్టింగ్ చూసి ఇష్టపడతాను. నేను యాక్టింగ్ చూసి ఇష్టపడతా. నాకు రీసెంట్ నీకు చెప్పాలంటే మహర్షి సినిమా అంటే నాకు చాలా ఇష్టం. మా కొడుకు అదే పేరు పెట్టి మహర్షి అని సినిమా చూసి పెట్టారు. పిచ్చి అసలు జనాలకి. అంటే పేరు కూడా మంచిగా ఉంటుంది. మహర్షి అంటే కొత్తగా నేను ఏదైనా కొత్తగా పెడదాం అనుకుని మా కొడుకు మహర్షి అని సినిమా పేరు చూసి పెట్టినది. సో వాడు కూడా ఏమైనా ట్రై చేస్తూ ఉంటాడు అంటే ఇప్పుడు ఆల్రెడీ పాప బాబు చేస్తున్నారేమో. నేను ఏ పాట వాడి ఇంటికి వచ్చి బ్లూటూత్ పెడుతుంటా కదా మైకులో, వాళ్ళు కూడా వాడుతుంటారు. సో నిజంగా నాకు మీలో నచ్చింది ఏంటంటే ఇంటర్వ్యూ మొత్తంలో మీరు ఒక టీ షాప్లో మీరుగా పనిచేస్తూ దాన్ని వదలకుండా దీన్ని వదలకుండా నిజంగా అంటే రాత్రింబవళ్ళు కష్టపడుతూ ఇంకా నేను తెర మీద కనిపించాలని చెప్పేసి తపన పడుతున్నారు చూడు. దానికి నిజంగా ఎంత చెప్పిన తక్కువ రమేష్ గారు. మేడం ఎందుకు కష్టపడుతున్నా అంటే మనకు ప్యాషన్ ఉంటుంది. ఇప్పుడు నీకైనా నాకైనా ఒకటి ప్యాషన్ ఉంది. మన ప్యాషన్ మనం చూసుకొని మన దారి వెళ్ళిపోతే వెనక ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతారు అనేది వాళ్ళ కోసం పనిచేయడం. ఊర్లో ఉన్న వాళ్ళు ఏమన్నా అంటారా, ఏంది రమేష్ ఎందుకు అవసరమే ఇవన్నీ, హైదరాబాద్ అంటేనే రంగుల ప్రపంచం, పైసలతోనే అమ్మేస్తారట అని చెప్పేసి ఇట్లా మాట్లాడడం జరుగుతుంటది కదా. సినిమా గురించి చాలా మంది తెలియదు మేడం. చాలా మంది తెలియదు. అంటే సినిమా ఇండస్ట్రీ మీద మీ ఒపీనియన్ ఏంటి? బ్యాడా గుడ్డా? గుడ్ అని చెప్తాను నేను. సినిమా ఇండస్ట్రీ అమ్మ ఒడి లాంటిది. ఒకవేళ మీరు ఇట్లా చెప్పకపోతే మీకు అవకాశాలు ఇవ్వరని చెప్పేసి చెప్తున్నా. నేను అట్లా ఎప్పుడు చెప్పాను, ఎందుకంటే చూసిన నేను చిన్నప్పుడు. కొంతమంది నటన మీద ఇష్టమై అవకాశాలు లేక మంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది సీరియల్ ఆర్టిస్టులు, సినిమా ఆర్టిస్టులు కూడా ఉన్నారు. అయితే ఎందుకు అంటే అవకాశాలకు వెళ్ళి ఇప్పుడు స్టూడియోకి మీరు పిలిచారు, మీ స్టూడియోకి నేను రావన్నా, నేను నీ దగ్గరికి వచ్చి అడగాలి, నా క్యారెక్టర్ అడగాలి, తప్పదు కదా. తప్పేముంది, అడగాలి, అన్నం పెట్టది. ఇప్పుడు నేను వెళ్ళి అడగాలనా అంటే అవకాశాలు పోగొట్టుకున్నది అలాగనే చాలా మంది. ఇప్పుడు మీరు పిలిచినారు, నా దగ్గర వర్కర్స్ తక్కువ ఉన్నారు ఈరోజు. వచ్చిన ఎందుకు వచ్చినా అంటే అర్థం చేసుకొని వచ్చిన, ఎందుకంటే ఏమనుకుంటారేమో రాకపోతే. నేను యాక్చువల్ మీకు సండే అని చెప్పిన, సండే అంటే లేదు రమేష్ ఈరోజు రండి మీరు అంటే సరే అని వీలు చూసుకొని వచ్చిన. ఎందుకంటే అడగడం తప్పేముంది మేడం. ఇప్పుడు ఒక స్టూడియోకి వెళ్ళి ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక క్యారెక్టర్ ఇవ్వండి సార్ అని తప్పేముంది. అట్లా అడగకపోకుండా అవకాశాలు పోగొట్టుకొని అంటే బతకడానికి. ఇప్పుడు నేనంటే నాకు సినిమా ఇండస్ట్రీ లేకపోయినా ఇంకో పని చేసుకుంటా. వాళ్ళకి అలాంటి పని లేదు కాబట్టి సూసైడ్ చేసుకుంటారు, మూర్ఖత్వం ఆలోచన చేసుకుంటున్నారు. కాబట్టి అడగడంలో తప్పేం లేదు. ఒక స్టూడియోకి వెళ్ళి అవకాశం ఏంటి సార్, ఒక వేషం ఏంటి సార్, తప్పేముంది అట్లా. అవకాశం యాక్టర్ వెళ్ళి అడిగిన తర్వాత డైరెక్టర్ కాకపోతే అవకాశం ఇస్తాడు, దాంట్లో ఎటువంటి నమ్మకం లేదు. సో ఫ్యూచర్లో మీరు ఏదైనా మంచి హీరో అయినా హీరోయిన్ అయినా ఎవరితో చేస్తే నా మూవీ హిట్ అవుతుందని చెప్పేసి అనుకుంటారు? నా కథ నమ్ముకున్నా నేను, హీరోని పక్కకెట్టండి, నా కథను నమ్ముకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చిన్న హీరోలతో చేద్దామని అనుకున్నాను. తర్వాత మన కథ నమ్మి మన మీద డబ్బులు పెట్టి నమ్మకం కలగాలంటే మన కథలో ఉన్న బలం కావాలి. అంటే మీరు కూడా ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు కాబట్టి నేను క్వశ్చన్ చేసిన, ఎందుకంటే డబ్బులు పెట్టాలంటే 10 సార్లు మనం ఆలోచన చాలా వరకు. ఎదుటి వాళ్ళ డబ్బులు కూడా మనము ఇచ్చలవిడే ఖర్చు పెట్టడం అవన్నీ బాగుండదు. కొంతమంది మూవీ చేస్తున్నామని పెద్ద పెద్దగా ఆఫీసులు పెట్టుకుంటారు, సో అందరినీ పిలిపిస్తారు, సో మొత్తం చూపెడతారు అన్నట్టు, రంగులు అన్ని చూపెట్టేసి పాపం డబ్బులు పెట్టిన తర్వాత హ్యాండ్ ఇవ్వడం, వెళ్ళిపోవడం, మధ్యలోనే ఎత్తేయడం చాలా జరుగుతాయి ఇండస్ట్రీలో. నేను ఆల్రెడీ మోసపోయినా మనం. అట్లా మీరు మోసపోయాను నేను.
కాకపోతే ఆయన గురించి మాట్లాడవద్దు, ఎందుకంటే ఆయన చనిపోయాడు, ఇప్పుడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఓకే. బియాండ్ సమ్ వన్ అండ్ సినిమా సూపర్ సినిమా. నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు డబ్బులు ఇవ్వాలి రమేష్ అన్నాడు. ఎంత అంటే ఒక 10,000, ముగ్గురం వెళ్ళాం. వాళ్ళిద్దరు 10,000కి భయపడి వెళ్ళిపోయారు. 10,000 ఇచ్చిన నేను. ఎందుకు ఇచ్చిన అంటే ఆ రోజు 10,000 ఇవ్వకపోతే ఈరోజు నాకు అవకాశం రాకపోయేదేమో, 10,000 కదా ఇచ్చేద్దామని ఇచ్చిన. పిలిచిండు, స్టూడియోకి పిలిచిండు, వెబ్ సిరీస్ ఏ ఇయర్లో పెట్టారు అది మీరు డబ్బులు? రీసెంట్గా పెట్టిన 3 years అవుతుంది. ఓకే. తర్వాత ఆయన వెళ్ళి ఏదో బాలరా కూర్చొని డబ్బులు కొట్టి రమేష్ రేపు షూట్ ఉంటుంది అని నాకు నమ్మకం పోయింది. ఓకే. నేను ఎట్లాంటి పరిస్థితుల్లో కట్టిన అంటే మా బాబు పుట్టినప్పుడు పోగులు చేపిద్దామని పెట్టుకున్న డబ్బులు ఆయనకు డబ్బులు ఇచ్చిన, 5,000 ఆయనకి ఇచ్చిన. తర్వాత నాకు నమ్మకం అనిపించలేదు, వేస్ట్ ఇతన్ని, ఎందుకంటే నన్ను నేను నమ్ముకున్నా కాబట్టి ఆయన నమ్మకం రాలేదని. కాకపోతే నా హోటల్ ఉందని చెప్పలే ఆయనకు. ఓకే. ఆయన ఫ్రెండ్స్ వాళ్ళు తాగి పాడేసిన అంటే తిని పాడేసిన ఎంగిలి ప్లేట్లు కూడా కడిగింది వాళ్ళ దగ్గర, వాళ్ళ స్టూడియోలో, వాళ్ళ ఇంట్లో ప్లేట్లు కూడా కడిగి. ఎందుకు నువ్వెందుకు రమేష్ అడుగుతుంటే ఉండలే అన్న అంటే అట్లా కూడా ప్రేమ కలుగుతుంది. కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు అంటే మనము వాళ్ళని అంటే చెప్పడం అనేది పద్ధతి కాదు, అది వాళ్ళ వ్యక్తిత్వానికి వదిలేస్తాం. అంటే నేను ఈ పొజిషన్లో ఉన్నవి నా దగ్గర పని చేయడానికి వస్తున్నారని చెప్పి చాలా అన్ని పనులు చేసుకోవడము, చేపియడము, పనికిరాని పనులు, అసలు అవసరం లేని పనులు కూడా చేపిస్తారట. నిజమేనా? అది ఒక కూలి పని కంటే ఎక్కువ చేపిస్తారు. నమ్మకం కలగాలంటే పని చేయాలి, ఖచ్చితంగా చేయవలసిందే. గుడ్డు చాకరీ చేపిస్తారట. గుడ్డు చాకరీ అంటే అది మన టాలెంట్ గుర్తించడం కోసమా, లేకపోతే వీడు ఉంటాడా, లేకపోతే ఇన్ని పెట్టడం వల్ల వెళ్ళిపోతారా? ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఇవ్వాలంటే నమ్మకం కలగాలి. ఇప్పుడు మీకు ఒక క్యారెక్టర్ ఇవ్వాలంటే మీరు ఏదైనా చేసి ఉండాలి. నీకు పెద్ద క్యారెక్టర్ నువ్వేం చేయని పెద్ద క్యారెక్టర్ డైరెక్టర్ ఎలా ఇస్తాడు? ఇప్పుడు మనం కూడా ఇవ్వలేం. ఒక మెయిన్ క్యారెక్టర్ ఉందన్నప్పుడు ఈ మెయిన్ క్యారెక్టర్ ఎవరు చేస్తారంటే కొన్ని క్యారెక్టర్ నేనే చేసుకున్నా మెయిన్ క్యారెక్టర్, ఎందుకంటే బలమైన క్యారెక్టర్ కాబట్టి. నమ్మకం కలగాలంటే ఉంటాడా, ఉండడా, వెళ్ళిపోతాడా, మోసం చేస్తాడా, మా దగ్గరకు వచ్చి అన్న నేను విలన్ క్యారెక్టర్ చేస్తా అది చేస్తాను వచ్చి అంతా అయినాక నేను చేయను నాకు భయం అవుతుంది కెమెరా ముందు అని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. నా ముందే వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పెద్ద డైరెక్టర్ దగ్గర ఆయన మైండ్లో ఒక స్టోరీ ఉంటుంది, అది మనం న్యాయం చేయకపోతే వేస్ట్. తప్పేం లేదు దాంట్లో, పని చేయడం తప్పేముంది మేడం, దాంట్లో తప్పలేదు. పెద్ద డైరెక్టర్ ఎవరు మోసం చేయరు, కాబట్టి చిన్న చిన్న వాళ్ళు ఏదో నమ్మించి చిన్నగా ఆఫీస్ తెరుచుకొని డబ్బుల కోసం అవకాశం ఇస్తామని చెప్పి మోసం చేస్తారు. అది మనం నమ్మకూడదు. దాన్ని స్టూడియో దగ్గర కూడా నేను అదే చెప్తాను, నేను అలాంటి ఏం నమ్మకండి మీరు, ఎందుకంటే అవకాశం ఇచ్చేవాడు మన టాలెంట్ ఉంటే తప్పకుండా పిలిచి అవకాశం ఇస్తారు. చాలామంది వస్తున్నారు ఇండస్ట్రీకి, అసలు మనం చూస్తూనే ఉన్నాం. సో మీరు ఇన్స్టా మీరు కూడా వాడుతున్నారు కదా, ఎవరైనా అంటే మిమ్మల్ని చూసి అంటే మీకు ఏమైనా ప్రమోషన్స్ ఇవ్వడం, ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ చేయాలని చెప్పేసి జ్యోతిషాలకు సంబంధించినవి మాట్లాడాలి, ఏదైనా డబ్బులు ఇస్తామని ప్రమోషన్స్ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా రమేష్ గారు? కాంటాక్ట్ చేసినా నేను ఏది చేయనని చెప్పాను. ఇంట్రెస్ట్ లేదా? డబ్బు కోసము నేను చిల్లర పనులు చేయను. అంటే ఇవన్నీ చిల్లర పని అంటారు? చిల్లర పని అంటే మరి ఇప్పుడు ప్రమోషన్ చేస్తారు, అది బెట్టింగ్ యాప్ అవన్నీ చిల్లర పనులు కదా. రోడ్ల మీద డబ్బులు ఎగిరేయడం అవన్నీ చిల్లర పనులు కదా. అంటే ఇప్పుడు మనం అంటే వేరు, అమాయకుడు మోసపోయి ఫ్యామిలీని రోడ్డు మీద వాడేసుకుంటే ఏంది ఇబ్బంది, అది అవన్నీ ఇబ్బంది కదా. మనం తెలియని వానికి ఏదో డబ్బులు వస్తాయని డబ్బుకు మోసం చూపించి ఇవన్నీ చేస్తే అవన్నీ వేస్టే మరి. అవన్నీ తర్వాత కుటుంబ పరిస్థితులు ఏ విధంగా అయితే ఇవన్నీ నేను అసలు ఇవన్నీ ఎంకరేజ్ చేయరు వాటికి. అయితే డబ్బు తీసుకొని మాత్రం ఇవన్నీ చేయను అన్న. ఒక క్యారెక్టర్ ఉందన్నా మీరు చేస్తారా అంటే చేస్తాం, నాకు డబ్బులు లేకున్న పని, నీకు ఒక టైం ఇస్తా, టైంకి వచ్చి చేస్తా వెళ్ళిపోతా. సో ఏదైనా బుల్లితెర మీద కనిపించాలి రమేష్ గారు, అంతే. వెండితెర బుల్లితెర, వెండితెర అయినా బుల్లితెర అయినా కనిపించాలి, చేయాలి. సో థ్యాంక్ యూ. నిజంగా అంటే మీరు రాసినటువంటి పాటలు అంటే మా వరకు వచ్చి, సో నిజంగానే రమేష్ గారు ఇంత బాగా రాశారా, ఇంకా మంచి సక్సెస్ కావాలి. ఎందుకంటే అల్లా అల్లే సాంగ్ ఇట్లా తీసిన వాళ్ళందరూ మంచి ఫేమ్ అయిపోయారు. సో చూసి చూడగానే వాళ్ళందరూ ఇప్పుడు ఏదో స్టేజ్లోకి వెళ్ళిపోయారు, బట్ వాళ్ళు కూడా మంచి సక్సెస్లో ఉండాలనుకుంటాం. సో అలాంటి సక్సెస్సే సో మనస్ఫూర్తిగా రావాలని మేము మా శివ స్టూడియో నుండి కోరుకుంటున్నాం. మీరు మంచి యాక్టర్తో పాటు సో మీరు తీసేటువంటి షార్ట్ ఫిలిమ్స్ అయినా సాంగ్స్ అయినా జనాల్లోకి మంచిగా రీచ్ కావాలని సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు రమేష్ గారు. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. నా మీద నమ్మకం పెట్టి స్టూడియోకి పిలిచినందుకు, నాకు సపోర్ట్ చేస్తున్నాను నా మిత్రులకు. నా దగ్గర రీసెంట్గా చెప్పాలంటే టిక్ టాక్ చేసేటప్పుడు ఆనంద్ అండ్ సేను మీకు స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మీ నుంచే నేను గుర్తింపు తెచ్చుకున్నా. వాళ్ళని పెట్టుకొని మేము వీడియో చేసుకున్నాం. నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ, మీ స్టూడియోకు, మీకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా. నాకు అవకాశం ఇచ్చినందుకు మళ్ళొకసారి ఇదే స్టూడియోలో మళ్ళీ కలుద్దాం. ఇక్కడ దాకా నాకు పిలిచినందుకు, నేను కష్టపడ్డందుకు నా ఫలితాన్ని ఇక్కడ దగ్గర కూర్చోబెట్టిందంటే సాంగ్స్ నేను పడుతున్న కష్టం కాబట్టి తప్పకుండా మళ్ళీ కలిసే అవకాశం చేద్దాం.
థ్యాంక్ యూ రమేష్ గారు. సో చూశారు కదండి, ఈరోజు రమేష్ గారిని పిలవడానికి రీజన్ ఏంటంటే అన్ని సంవత్సరాల నుండి కష్టపడి ఒక సాంగ్తోని సో ఆ 15 సంవత్సరాల కష్టాన్ని ఆయన మీ అందరి ముందు పెట్టాడు. సో ఆయన కష్టానికి ప్రతిఫలంగా మీరు మంచి కామెంట్స్ చేయండి, సో మంచి అవకాశాలు ఇవ్వండి. సో మిగతా ఉన్నటువంటి డైరెక్టర్స్ అయినా, రైటర్స్ అయినా, సింగర్స్ అయినా కూడా, డాన్సర్స్ అయినా కూడా ఆయనకు సపోర్ట్ చేసి ఒక మంచి పేరుకు తీసుకురండి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.